మనం దేని గురించి ధ్యానిస్తున్నాం? లాస్ట్ వీక్ దేని గురించి మాట్లాడుకున్నాం? స్త్రీగా సంఘము మరి వధువుగా ఎలా సిద్ధపడాలన్న విషయం మనము ధ్యానిస్తూ ఉన్నాం. గుర్తుందా కొంచెమన్నా? ప్రైజ్ ది లార్డ్. సో ఆ మాటలు మాట్లాడుతుండగా దాంట్లో ఒక భాగం అంటే కొంచెం ఇంకొన్ని విషయాలు దాని గురించి పంచుకోవాలన్న ఆశ తోని దాన్ని ఆ యొక్క టాపిక్ని మనం కంటిన్యూ చేద్దాం. సో నాకు చాలా లాస్ట్ వీక్ నుంచి నేను ఒక వర్స్ ధ్యానిస్తూ ఉన్నా, అంటే ఆలోచిస్తూ ఉన్నా. అదేంటంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడయ్యుండెనని సాక్ష్యము పొందెను. హల్లెలూయా. ఈ యొక్క మాట ధ్యానిస్తే చాలా విషయాలు మనకి అర్థమవుతాయి. హానోకు అన్న మాటకి అర్థం ఏంటంటే ప్రతిష్ఠించబడినవాడు, ప్రత్యేకపరచబడినవాడు అని. హల్లెలూయా. డెడికేటెడ్ ఆర్ కాన్సక్రేటెడ్, ప్రతిష్ఠించబడినవాడు, ప్రత్యేకపరచబడిన వాడు అని. అయితే ఆయన దేవుడు ఏం చేస్తాడంటే హానోకు, మళ్ళీ ఒకసారి చదువుదాం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండాట్లు కొనిపోబడ్డాడంట. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడయ్యుండెనని సాక్ష్యము పొందెను. అతను కొనిపోబడక మునుపు అంట, కొనిపోబడిన తర్వాత కాదు, కొనిపోబడక మునుపు దేవుడికి ఇష్టుడై ఉన్నాడని సాక్ష్యం కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ మాట ఎంత అద్భుతమైన మాట. నేను అనుకున్నా, అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది, he had by faith Enoch died, by faith Enoch was taken up so that he should not see death, and he was not found because God has taken him. Now before he was taken, he was commended as having pleased God. దేవుడికి ఇష్టడైన వాడిగా ఉన్నాడు. సో కొనిపోబడము, సంఘము కొనిపోబడుతుంది కదా, అందరికీ తెలుసు. ఎంతమందికి తెలిసే విషయం? సంఘము కొనిపోబడుతుందని. అవునా? ఎటువంటి సంఘము? మచ్చ డాగు కలంకం లేనటువంటి వధువు సంఘం అంట కొనిపోబడుతుంది. సంఘంలో ఉట్టిగా మనం రావడం పోవడం వల్ల మనం కొనిపోబడం. అమ్మయ్య నేను చర్చ్కి వచ్చేసాను కాబట్టి నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతున్నానంటే చాలా చాలా భయంకరమైన స్టేట్లో ఉన్నారు. ఎందుకంటే అదొక మరి మీరు మోసపోతున్నారు. మీరు కానీ ఎవరు అట్లా నమ్ముతారు ఉట్టిగా నేను చర్చ్కి రావడం వల్ల, లేకపోతే నేను ఏ చర్చ్లో మెంబర్షిప్ ఉంది అని అడుగుతారు కొంతమంది. మెంబర్షిప్ అంటే మరి అది ఎట్లా వస్తుందో నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు మెంబర్షిప్ ఏ చర్చ్లో తీసుకోలే. మెంబర్గా అవ్వాము, దేవుడు పిలిచిన పిలుపుని బట్టి. మరి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. కానీ అయితే మరి మెంబర్స్ అవ్వడం వల్ల పరలోక రాజ్యంలో స్థానం సంపాదించుకున్నాము అని మాత్రం మనము అనుకోవడానికి వీల్లేదు. అయితే ముఖ్యంగా వధువుకు ఉండవలసిన ఒక లక్షణం ఏంటంటే అది వరుణ్ణి ప్లీజ్ చేయాలన్నమాట. వధువు వరుడు ఎవరు? మన వరుడు ఎవరు? యేసు ప్రభు. అయితే మామూలుగా ఒక కన్యక వివాహం కోసం సిద్ధపడుతుందంటే, వివాహం కోసం ఎవరితో అయితే వివాహం కోసం సిద్ధపడుతుందో తన ఉద్దేశము, తన ఇదంతా ఏంటి? ఒకవేళ తన ఆభరణాలు ధరించుకోవడమే కానీ, ఒక కలరే కానీ, ఒక డ్రెస్సే కానీ, ఒక వస్త్రాలే కానీ ఎదిగాలంటే తన ఫస్ట్ ఆలోచన ఏముంటుంది తెలుసా? డ్రెస్. మీకు కొంతమందికి ఆ అనుభవం ఉంటుంది, కొంతమందికి ఇంకా అనుభవంలోకి రావాలేమో. బట్ గెస్ చేయగలరు ఏముంటుంది? ఫస్ట్ ఆలోచన ఏముంటుంది? ఇది నా కాబోయే భర్తకి, లేకపోతే నా వరుడికి ఇది ఇష్టం ఉంటుందా? ఇది నేను వేసుకుని తనకి ప్లీజింగ్ అనిపిస్తానా? లేకపోతే చూసాం అబ్బాయి ఎందుకు ఇది అని అన్నట్టు అనిపిస్తానా? ఆ యొక్క డిజైర్ చాలా ఉంటుంది. ఎందుకంటే తను ఆ వ్యక్తిని ఎవరినైతే వివాహం చేసుకోబోతుందో ఫస్ట్ తెలియకపోవచ్చు, కానీ తెలుసుకుంటున్నా కొద్ది ఏమవుతారు వారు? ఆ ప్రేమించడము స్టార్ట్ చేస్తారు. ఆ ప్రేమించడం స్టార్ట్ చేశాక ఏమవుతుంది? వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవాలి అనిపిస్తుంది, వాళ్ళ కోసము జీవించాలనిపిస్తుంది.
హానోకు ఎంత దేవుడికి ఇష్టడుగా ఉన్నాడంటే దేవుడు అన్నాడు, ఇంకా అయిపోయింది, ఇంకా చాలు, నువ్వు వచ్చే అన్నాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు అంటే 300 సంవత్సరాలు ఆయన అట్లా నడిచాడు. 365 సంవత్సరం ఆయన కొనిపోబడ్డాడు. హల్లెలూయా. సో ఎన్ని సంవత్సరాలు, ఇప్పుడు సంఘం యొక్క వయసు చూస్తే సంఘం ఎప్పుడు వచ్చింది మనం చూస్తాము, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ పెంతెకోస్తు దినమున ఆరంభమైంది. ఇప్పుడు ఇన్ని రోజులైంది, ఇంకా దేవుడు ఇంకా చెప్పట్లేదు, నువ్వు నాకు ఇష్టమైన దానివి వచ్చేసాయి, నువ్వు నాకు ఇష్టమైన దాన్ని వచ్చేసాయి, నువ్వు నాకు ఇష్టమైన దానిగా ఉన్నావు, వచ్చేసాయి. ఇది ఒట్టి మన MHOP గురించి మాట్లాడట్లేదు, సార్వత్రిక సంఘము ఇంకా ఇష్టమైన దానిగా మనం ఇంకా అనిపించట్లేదు. ఒక చోట పేతురులో ఉంటుంది, దేవుని రాకడ త్వరపరిచేవారిగా మనం ఉండాలంట. ఎలా ఉండగలము? ఈయనకి మరణం రాకముందే ఏం చేస్తాడంటే దేవుడు, నువ్వు వచ్చేసాయి, నువ్వు నాకు ఇష్టడుగా ఉన్నావు. ఆయన కొనిపోబడక ముందు ఆయనకు ఒక సాక్ష్యం ఉందంట, ఏంటంటే ఆయన దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నాడంట. హల్లెలూయా. ఇష్టమైన వాడిగా ఎలా అవుతామబ్బా? మనకి ఈ ఆలోచన ఉందా? వధువుగా ఇష్టమైన వారిగా మనం ఎలా ఉంటాం? నేను దేవునికి ప్రియమైన దాన్ని, ఇప్పుడు నేను ఆయన ప్రేమిస్తున్నాను, ఇప్పుడు నేను ఆయన తెలుసుకున్నాను, ఆయన ఏంటో నేను తెలుసుకున్నాను, ఇప్పుడు నేను ఆయన ప్రేమిస్తున్నాను అన్న దానికి వస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆయనకి ఇష్టమైన దానిగా వాడిగా నేను మారాలి. సంఘంను ఒక స్త్రీతో దేవుడు పోలుస్తాడు. కొన్ని మాటలు సాంగ్ ఆఫ్ సొలొమన్, అదే పరమగీతంలో రాయబడిన, నాకు ఆ మాటలు అర్థం కాదు కానీ 6వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా, చదువు ఒకసారి. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై, సూర్యుని అంత స్వచ్ఛమును కలలును గలదై, వ్యూహిత సైన్య సమభీకర రూపిణీయునగు ఈమె ఎవరు? హల్లెలూయా. చాలా చాలా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కానీ నాకు తెలుగులో అది చాలా చదవడానికి మంచిగా అనిపిస్తుంది, కానీ ఇంకా నేను ఐఎమ్ ట్రయింగ్ టు నో ద మీనింగ్, ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఈమె ఎవరు అంటే, ఎంత చక్కగా ఇంత మంచిగా కనిపిస్తున్న ఈమె ఎవరు? అందంగా కనిపిస్తున్నామా దేవునికి మనం? నాకు కావాల్సిన వధువు ఇదే. కొన్నిసార్లు కొన్ని ఉంటాయి మనకి, కొన్ని మనం కోరుకున్నవి అదే ఉంటే, అబ్బా నాకు ఇదే కావాలనుకున్నా, ఒక డిషే అనుకోండి, ఒకటి ఏదైనా వంటకమే అనుకోండి, ఆ వంటకము మనకు తినాలనిపిస్తుంటే అదే మన కళ్ళ ముందుకు వస్తే ఎట్లా ఉంటుంది మనకు జాయ్? అబ్బా నేను ఇదే ఆలోచిస్తాను, దీని గురించి అనుకుంటున్నా, ఇదే నాకు తీసుకొచ్చారు అబ్బా అని ఒకలాంటి జాయ్ వస్తుంది. కొంతమంది కొన్ని రకమైన ఫుడ్స్ చూస్తే అది వచ్చేస్తుంది. నాకు అట్లా కొన్ని ఉన్నాయి కానీ చెప్పడం ఎందుకులో చెప్పట్లే కానీ, బట్ యా. సో అవి చూడగానే ఏమనిపిస్తుంది, ఒకలాంటి మనం ఏదైనా మూడ్ బాగాలేకపోయినా అవి చూస్తే ఆనందం వేసేస్తుంది. అబ్బా ఇది నాకు ఇష్టమైనది, నేను తింటే కొంచెం నాకు మంచిగా ఉంటుంది. నాకు అట్లా ఉంటుంది కొన్నిసార్లు. ఏదైనా కొంచెం అలసిపోయినట్టు లేకపోతే ఏదైనా ఉన్నప్పుడు నాకు ఇష్టమైన అది తింటే ఏమవుతుంది, వెంటనే నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. సో దేవుడు ఇప్పుడు హానోకును చూసినప్పుడు ఆయన కొనిపోబడకు మునుపు ఆయనకు ఒక సాక్ష్యం ఉందంట. నా సాక్ష్యం ఏంటి? 7 సంఘాలతో ఆయన మాట్లాడినప్పుడు ఏమన్నాడు? ప్రతి సంఘంతో నువ్వు ఇలా ఉన్నావు, కానీ ఒక్కటి నీకు తక్కువగా ఉంది, లేకపోతే ఇది నీకు తక్కువగా ఉంది, ఇది నీకు తక్కువగా ఉంది. ఇంకా అబ్బా నాకు ఇది కావాలి, ఈ సంఘం పద నేను తీసుకెళ్ళిపోతున్నా నిన్ను అనే విధంగా ఇంకా ఏది లేదు. మనము శరీరంలో అవయవాలు ఉన్నప్పుడు మనము ఏం చేస్తాము, మనం నిజంగా మంచిగా మెయింటైన్ చేసే వాళ్ళమైతే ప్రతి అవయవానికి జాగ్రత్తగా కేర్ తీసుకుంటాం. ఉట్టి మొహాన్ని మంచిగా చేసుకొని తలని పిచ్చిగా పెట్టుకుంటే ఉంటాం అట్లా? లేకపోతే మొహం ఒక్కడికి మంచిగా ఇచ్చేసి పిచ్చి బట్టలు, చినిపోయిన వస్త్రాలతో మనం ధరించుకొని వెళ్తామా? వెళ్ళాం. చేతులని కాళ్ళని సరిగ్గా శుభ్రంగా తోముకొని రోజు మొహం మాత్రమే తోముకుంటే అలా చెయ్యము కదా? చేస్తామా? చేయము.
సో మనము వ్యక్తిగతంగా మనము యేసు ప్రభు శరీరంలో అవయవాలుగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే పర్సనల్గా ఒక్కొక్కరము సిద్ధపడాలి, ఒక్కొక్క అవయవమును శుభ్రముగా చేసుకుని సిద్ధపడాలి, తర్వాత సమూహముగా సిద్ధపడాలి. ప్రత్యేకంగా ఒక్కొక్కటి కూడా సిద్ధపడడం ఇంపార్టెంటే. మనం అవయవాలము కాబట్టి, ఆయన శరీరంలో అవయవాలం కాబట్టి, ఆ వధువు శరీరంకి మనం చెందిన వారం కాబట్టి ఏం చేయాలి, మనం ఒక్కొక్కరము సిద్ధపడాలి. వ్యక్తిగతంగా సిద్ధపడితే కుటుంబంగా సిద్ధపడతాం, కుటుంబంగా సిద్ధపడితే సంఘంగా సిద్ధపడతాం, సంఘంగా సిద్ధపడితే సమాజంగా సిద్ధపడతాం, సమాజంగా సిద్ధపడితే అది ఒక దేశంగా సిద్ధపడతాం. హల్లెలూయా. సో ఇది ఒక వైల్డ్ ఫైర్ లాగా పాకిపోతుంది. కొంచెం ఒక్కరు లేచి నిలబడ్డ చాలు. ఒక్కరు దేవుడు ఆ ఒక్క స్పార్క్ కోసం చూస్తుంటాడు. అబ్బా ఈయనైతే అంట ఎన్ని సంవత్సరాలు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, చాలాసార్లు మేము అంటాం ఈరోజు నేను అంతా ప్రార్థన చేస్తాను, ఉపవాస ప్రార్థన చేస్తాను, కానీ దేవుడు నాకు జవాబు ఇవ్వలేదు. దేవుడు కొన్నిసార్లు ఆయన కనికరాన్ని బట్టి, ఆయన కృపను బట్టి మనకు జవాబిస్తాను. కానీ దేవుడు దేన్ని ఎక్కువ చూస్తాడు తెలుసా? మనము కన్సిస్టెంట్గా, అంటే దాన్నే రిపీట్ చేస్తూ ఉండడము, అది నమ్మకత్వానికి మనల్ని ఇచ్చేస్తుంది. ఒకటే పని ఆయన ఇష్టపడడం, ఈరోజు ఇష్టపడి రేపు ఏంది దేవాన్ని దూషించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజేమో చాలా ప్రేమ వచ్చేస్తుంది, కొంతమందికి ప్రేమ ఉప్పొంగిపోతుంది ఒకరోజు, ఇంకో రోజు చూస్తే వేరే సీన్ ఉంటుంది, ఉల్టా ఉంటుంది. వాళ్ళకి 2 స్వభావాలు ఉంటాయి. ఈరోజు చూస్తే చాలా మంచిగా ఉంటారు, రేపు చూస్తే అసలు వీళ్ళకి వాళ్ళకి సంబంధం లేదు, ఏంటి వీళ్ళ ఇంకేమన్నా దూరిందా అన్నట్టు చేస్తుంటారు. కొన్నిసార్లు మనము దేవుడితో కూడా అదే విధంగా చేస్తుంటామేమో. ఈరోజేమో చాలా నమ్మకంగా ఉన్న వాళ్ళగా ఉంటాం, ఆయన వధువు సంఘం అంటే అబ్బా ఇలా ఉండాలేమో అనిపించేలా ఉంటాం. నెక్స్ట్ డేకి ఏమవుతుంది? ఉండదు. కానీ హానోకు చూస్తే ఆయన ఎట్లా నడిచాడంట, ఎన్ని సంవత్సరాలు? 300 సంవత్సరాలు. హల్లెలూయా. ఆయన నడక దేవుడితో నడిచాడంట. ఎవరితో? దేవుడితో. ఎంత మంచిగా అనిపిస్తుందో ఆ మాట ఆలోచిస్తుంటే. దేవుడితో నడిచాడు, నడుస్తూ దేవుడు నాడు కమాన్ ఇంకా వచ్చేసాయి నాతో పాటు. ఆయనకి హానోకు సమయంలోనే వేల కొల దూతలతో ఆయన వచ్చి ఆయన వారిని ఆయన కొనిపోతాడని చెప్పి ఆయన రాశాడంట ప్రవచనం. యూదా పత్రికలో ఉంటుంది, అది మనం తర్వాత చూద్దాం. కానీ రాశాడంట. దేవుడితో మనముంటే దేవుడు ఎన్నో ప్రణాళికలు, ఆయనకున్న ఆలోచనలు చెప్పడం చాలా ఇష్టపడతాడు. చూస్తుంటాడు ఆయన, ఎప్పుడు వస్తాను నా దగ్గరికి, నేను ఎన్నో విషయాలు వీళ్ళతో మాట్లాడాలి. కానీ మనం ఇంకా పాలు అరిగించుకునే స్టేజ్లోనే ఉన్నామనుకోండి, మాంసము మనకు అరగదు. అందుకే పౌలంటే నేను మీతో ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోతున్నా. ఆయన ఎన్నో విషయాలు దేవుడి గురించి తెలుసుకున్నాడు, చూశాడు, అనుభవించాడు, రుచి చూశాడు. అవన్నీ మనకి ఎంతమందికి అనిపిస్తుంది? ఏదైనా మన మంచి విషయం ఏదైనా జరిగితే మనం చెప్పాలి, మన వాళ్ళకి చెప్పాలని ఉంటుందా? ఉండదా? అదే ఇప్పుడు మన వాళ్ళు, మన సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళు అర్థం చేసుకునే స్థితిలో ఉంటే ఎంత బాధేస్తుంది. నేను ఎన్నో చెప్పాలనుకున్నా కానీ వాళ్ళు గ్రహించే స్థితిలో లేరు. అబ్బా వాళ్ళు తెలుసుకుంటే ఎంత బాగుండేది, అబ్బా నాతో పాటు వాళ్ళు కూడా ఆనందాన్ని పంచుకుంటే ఎంత బాగుండేది అనిపించదా? కొన్నిసార్లు మనం చాలా ఎక్సైటెడ్గా ఉంటాం, చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలా ఉప్పొంగిపోతూ ఉంటాం. ఏదో ఒక చిన్న విషయమే జరగచ్చు, అది తొందరగా ఏమనిపిస్తుంది? మనకు ఆతృత, నేను ఎవరికి చెప్పాలి ఇది, నా వాళ్ళకి నేను చెప్పుకోవాలి, అరే వీళ్ళకి ఫోన్ చేయాలి, వాళ్ళకి చెప్పాలి, వీళ్ళకి చెప్పాలి. కానీ ఎవరు రెస్పాండ్ అవ్వకుండా, ఎవరు ఇది కాకుండా స్పందించకుండా ఉంటే దేవుడు నిజంగా ఆయన సియోని బట్టి చాలా ఆసక్తి కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. జకరియా 8వ అధ్యాయంలో ఉంటుంది, సియోని బట్టి ఏంటంట? ఆసక్తితో ఉన్నాడంట. మనని బట్టి చాలా ఆసక్తితో ఉంటాడు. ఆసక్తితో అంటే అందుకే దేవుడు ఆసక్తి కలిగిన వాళ్ళని చూసినప్పుడు ఆయన దృష్టి వాళ్ళపై నిలుస్తుంది. ఎందుకంటే దేవుడు ఆసక్తి గల వ్యక్తి, ఆయన జెలస్ గాడ్. ఏదో ఉట్టిగా చేసేయాలి కానీ ఏదైనా చేయమని ఇట్లా చేస్తారు కొంతమంది. యాటిట్యూడ్ ఇట్లా ఉంటుంది, చేయాలా, చేస్తాలే, ఓకేలే, ఏ ఇంట్రెస్ట్ ఉండదు.
అందుకే యేసుప్రభు ఒక మాట అంటే, నువ్వు మనుషుల యొద్ద నన్ను అంగీకరిస్తే నేను తండ్రి యొద్ద నేను అంగీకరిస్తాను, నువ్వు నన్ను తృణీకరిస్తే నేను తృణీకరిస్తాను. కొన్నిసార్లు మన రియాక్షన్ చాలా చండాలంగా ఉంటుంది, కానీ వేరే వాళ్ళ రియాక్షన్ చాలా మంచిగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. మనం మాత్రం చేసేది మనం చేయం, కానీ వేరే వాళ్ళ నుంచి మాత్రము వాళ్ళు కొంచెం తేడా చేస్తే మాత్రం మనకు చాలా కోపం వచ్చేస్తుంది. దేవుడు మనతో కలిసి నడవాలనుకుంటున్నాడు. హానోక్ ఏం చేస్తాడు? హానోక్ ఆయన దేవుడితో నడిచాడంట. వాక్డ్ విత్ గాడ్ అంటే దేవుడితో కలిసి. మనం కూడా ఆ దానికి ఎదగాలనుకుంటాడు దేవుడు. మనం కూడా ఆయనతో కలిసి నడిచేలాగా. నేను ఏం చేయాలనుకుంటున్నా పంచుకోవాలనుకుంటున్నాను, కానీ సిద్ధంగా ఉన్నామా? నిజంగా ఎంత సిద్ధంగా ఉన్నాం? నా వర్క్ విషయంలో ఒక చిన్న ప్రాబ్లం అయిందనమాట. నేను ఒక దాన్ని సరిగ్గా చేయలేదు. అయితే నేను ఆ టైంలో బ్రేక్ టైంలో ఉన్నాను కాబట్టి మా కొలీగ్తో మా బాస్ చెప్పారు, ఇది సరిగ్గా జరగలేదు, ఇది సరిగ్గా చేయలేదు అని. అయితే తను కాల్ చేసి, మరి ఇప్పుడు ఈ నెక్స్ట్ కాల్లో ఉన్నప్పుడు మాట్లాడతారేమో ఆయన ఇట్లా అని, ఆయన కొంచెం కోపంగా ఉన్నారు అని ఆమె ఒక హాఫ్ అన్ అవర్ ముందు నాకు చెప్పింది. నేనేం చేశాను, ప్రేయర్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. దేవా, నేను రేపు వెళ్ళి నెక్స్ట్ డే నేను వాక్యం చెప్పాలి ఇంకొక చోట. నిన్న దేవా, నాకు ఏవి కూడా దానికి ఆటంకపరిచే విధంగా, డిస్టర్బ్ చేసే విధంగా ఏది జరగదు. నువ్వు నాకు సహాయం చేయి దేవా, సహాయం చేయి, నాకు జ్ఞానం ఇవ్వు, నాకు చూపించు ప్రభువా, నేను ఎట్లా సరి చేసుకోవాలి నాకు చూపించు అంటే సడన్గా ఒక వాయిస్ నాకు వినపడింది, నువ్వు అన్ని డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేయి. అది వేరే డాక్యుమెంట్ కదా, ఇదెందుకు చెక్ చేయాలా అనుకున్నాను నేను. అయితే సరే, దేవుడు చెప్పాడు కదా, నాకు అలా అనిపించింది కదా, ప్రార్థనలో ప్రేరేపణ వచ్చిందని చెప్పి నేను అన్నీ ఓపెన్ చేసి డాక్యుమెంట్స్ చూస్తుంటే ఆ చేసిన దానికన్నా ఇది ఇంకా పెద్ద బ్లండర్ ఇంకొక దాంట్లో కనపడింది. వెంటనే ఏంటి నిజమా, ఇది నేను ఇట్లా చేశాను ఏంటి అని చెప్పి వెంటనే ఆయన చూసే లోపే అది నేను చేంజ్ చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. చిన్న వాటికి ఆయన ఎలా, నేను ఇంత చిన్నది కదా దేవా, నీకు ఇది ఇంత చిన్నది, కానీ నేనేం అడిగా, దేవా నువ్వు నాకు జ్ఞానం ఇవ్వు, దేవా నువ్వు నాకు నడిపించు, నాకు వద్దు మాట నేను పడను, నువ్వు నాకు సహాయం చేయి, ఆయన అలా చేయకుండా నువ్వు కృపను అనుగ్రహించు, ఇలా మర్సీ దేవా కనికరించు అని అడుగుతుంటే వెంటనే నాకు ఒక స్వరం వినపడము, నేను అది సరి చేయడం చూసాక నేను ఆశ్చర్యపోయా. దేవా, ఇంత చిన్న దాంట్లో కూడా ఒకవేళ నేను అనుమతిస్తే, ఒకవేళ నేను అడిగితే నువ్వు ఇంత చిన్న వాటిలో కూడా సహాయం చేస్తావు కదా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. చిన్నది పెద్దదని కాదు, మనకు సంబంధించిన ఏ విషయంలో అయినా ఆయన అంత శ్రద్ధ వహిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మన తల వెంట్రుకల్ని కూడా ఆయన లెక్కిస్తాడట. మనం లెక్కిస్తాం అసలు, రోజుకి ఎన్ని రాలిపోతుంటాయో అవి చూస్తే చిరాకు. మన సొంత వెంట్రుకలు మనం చూస్తే చిరాకు వస్తుంది కొన్నిసార్లు. అదే మనం తినే వాటిలో వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం, అది ఎవరిది అని చూడం, నాదే ఉండొచ్చు, కానీ ఏం చేస్తామని చిచ్చి అని అది తీసి పక్కకు పెడతాం. కానీ దేవుడు ఏం చేస్తాడంట, మన తల వెంట్రుకల్ని కూడా లెక్కిస్తాడు. ఆయన మన పట్ల ఉన్న ఆలోచన ఎంత అంట, లెక్కకు మించి ఉన్నామంటాడు. మనం అనుకుంటాం మనము మన సామర్థ్యతతో మనం చేయగలిగింది దాన్ని దేవుడిని మనం అడగము. కానీ దేవుడు ఏం చేస్తాడు, నిజంగా మనం కనుక నిజంగా అంత దేవుడి పైన ఆధారపడడం మనం నేర్చుకుంటే అంత చిన్న విషయాల్లో కూడా దేవుడు సహాయం చేస్తాడు. చిన్నది పెద్దది అని నా విషయాల్లో ఉండదు దేవుడికి. ప్రతి విషయంలో ఆయన కలగజేసుకుంటాడు. ఎంత గొప్ప ఆఫీసర్ అయినా ఆయన ఆఫీసర్ బయట ఉండొచ్చు, కానీ తన ఇంట్లో తన భార్య తన పిల్లల్ని చూసుకోవడానికి ఆయన మామూలుగా భర్త నిర్వర్తించిన డ్యూటీ ఆయన నిర్వర్తిస్తాడు. పిల్లలకి నిర్వర్తించవలసిన డ్యూటీ ఆయన చేస్తాడు. ఏ తండ్రి అయినా పిల్లల్ని హత్తుకోకుండా ఉంటాడా? ఎంత గొప్పవాడైనా, ఎంత ఇదైనా, రాజైనా ఆఖరికి ఏం చేస్తాడు, పిల్లల్ని హత్తుకుంటారు. హత్తుకున్నప్పుడు వాళ్ళు ఏమన్నా పాడు చేస్తే అది కూడా వాళ్ళకి తప్పుగా అనిపించదు. నా స్టేటస్ అంటే నీకు తెలీదా, నా పైన నువ్వు, వాళ్ళు చిన్నపిల్లలకు తెలుస్తుందా ఎవరిపైన టాయిలెట్ చేయొచ్చో చేయకూడదో, చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని అసహించుకొని పడేస్తారా? చేయరు. మనం నిజముగా మనం దేవుని ఎంత ఆశిస్తే ఆయన అంత దగ్గరగా అవుతాడు. చిన్న విషయం పెద్ద విషయం అని ఏమీ లేదు దేవుడికి. ఎందుకంటే ఆయన మన విషయాల్లో ఇష్టపడుతున్నాడు కలగజేసుకోవడానికి.
మనం ఎంత అలౌ చేస్తున్నాం ఆయనని. ఆయనకు ఒక గీత గీసి ఇక్కడ వరకే నువ్వు రాగలవు అని చెప్తున్నామా? రాడు ఆ గీత దాటి దేవుడు. ఎందుకంటే ఆయన మన చిత్తానికి విరోధముగా చేయడు. అందుకే నరకానికి ఎందుకు వెళ్ళనిస్తారు? మరి దేవుడు నిజంగా మనం ప్రేమిస్తాడంటే అది మనం ఎంచుకున్నాం కాబట్టి. దేవుడు ఇష్టం కాదు. ఒకవేళ దేవుడు నిజంగా మనందరం నాశనం అయిపోవాలని కోరితే ఈరోజు ఈ సంఘంలో సిద్ధపడిన వారిని ఆయన ఎత్తుకొని తీసుకెళ్ళిపోవడం ఎంతసేపు? ఆయన ఇంకా మనం అందరం కూడా రక్షణలోకి రావాలని అందరూ ఆయన తెలుసుకొని ఆయన ఏం చేస్తున్నాడంట? దీర్ఘశాంతం వహిస్తున్నాడంట. దేవుడు సహనం వహిస్తున్నాడు, ఓపిక. ఇంకా ఇంకా ఆయన దినమెల్లా చేతులు చాప ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడంట? మొండి తిరుగుబాటు చేసే మొండి కూడా తిరుగుబాటు జనం వైపు ఆయన ఏం చేస్తున్నాడంట? ఆయన చేతులు చాపి ఆయన చూస్తున్నాడంట. యెషయా 65లో ఉంటుంది. ఈరోజు అడుగుతున్నాడు సంఘమును, ఏమని అడుగుతున్నాడు? మనం ఇంత చిన్న దాంట్లో డిపెండెన్సీ మనకుందా? నేను అనుకుంటాను హానోకు తనతో నడిచినప్పుడు రోజు దినచర్యలు మాట్లాడేవాడేమో దేవుడితో. దేవా ఇగో ఇది ఇలా, దేవా ఇలా అయింది, దేవా ఇది. ఎంతమంది మీ దినచర్యల గురించి రోజు ఎప్పుడు ఒక్కలే ఉన్నా కానీ దేవుడితో మాట్లాడుకుంటూ ఉంటారు? నాకు అలవాటు అది. నేను దేవా ఇట్లా, దేవా అట్లా, దేవా నేను అనుకుంటుంటా. తుమ్మితే ఏమంటారు? ఎక్స్క్యూజ్ మీ, సారీ అంటారు కదా. కొంతమంది మాట్లాడమైందా, సారీ దేవా అనుకుంటా. ఎంత మీరు దేవునితో అన్నిసార్లు మనం కరెక్ట్గా ఉన్నామని నేను అనట్లేదు. కొన్నిసార్లు మనం డిస్టర్బ్ అయిపోయినప్పుడు ఆ ఫెలోషిప్ ఇదవుతుందేమో. కానీ వెంటనే చిచ్చి నేను దేవుడితో సహవాసం చేయాలి, దేవుడితో మాట్లాడాలి, దేవుడితో సమయం గడపాలి. ఒక్కసారి ఆ చిన్న ఇన్సిడెంట్ నాకు నిజంగా మరలా ఒక్కసారి నా యొక్క కమిట్మెంట్ గురించి నేను దేవుడిపైన ఎంత ఆధారపడుతున్నానన్న విషయం నాకు మరలా జ్ఞాపకం చేసింది. నేను ఎంత ఆధారపడేదాన్ని, ఇప్పుడు ఎలా ఉంటున్నాను, నేను ఎందుకు ఆధారపడట్లేదు? ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన చేయలేదంటూ ఏది లేదు. కానీ మనం ఏం చేయాలంట? అడగాలి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చదవమా. 4వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా, 2వ వచనం 3వ వచనం చదువు. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుటలేదు, అదే నరహత్య చేయుదురు, మత్సరపడుదురు గాని సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు గాని దేవుని అడగనందున మీకేమీ దొరకదు. దేవుని అడగనందున మీకేమీ దొరకదు. కొన్నిసార్లు ఆయన మనతోనే ఉంటాడు. ఒక్క మాట అడుగు. ఆ పరిస్థితులు కూడా క్రియేట్ చేస్తూ ఉంటాడు మనం ఆయన తట్టు తిరగడానికి. అయినా మనం ఏం చేస్తాం? మొండి వాళ్ళలాగా అదే ధోరణి మనది, మారం, మొండితనంతో ఆటంకాలు తెస్తుంటాడు. కొన్నిసార్లు ఆటంకాలు తెచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆగి ఆలోచించాలి. ఇది దేవుడి నుంచి వచ్చిన ఆటంకమా, లేకపోతే దుష్టుడు పెడుతున్న ఆటంకమా, లేకపోతే దేవుడు నాతో ఏదైనా చెప్తున్నాడా? ఈ ఆటంకం ఎందుకు వచ్చింది? దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ మనము వినడానికి మన చెవులు, మనం చూడడానికి మన కనులను తెరిచి చూస్తున్నాము. అందుకే దేవుడు ఏమంటే చెవి గలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక. ఎవరితో చెప్పారు ఇది? వధువుగా ఉండవలసిన సంఘానికే చెప్పాడు. నీ చెవులను నువ్వు ఎక్కడ పెడుతున్నావు? నువ్వు వధువుగా ఉన్నావు కానీ నీ చెవులను ఎక్కడ పెడుతున్నావు? నా చెవులను నేను ఎక్కడ పెడుతున్నా? నీ ప్రియుడు పిలుస్తూ ఉంటే, నీ ప్రియుడు వచ్చి తలుపు తడుతూ ఉంటే నువ్వు తీయలేని స్థితిలో ఉన్నావా? నీకు వినపడని స్థితిలో ఉన్నావా? లేకపోతే వేరే వేరే సౌండ్లతో సరౌండ్ చేయబడి ఉన్నావా? మనం వేరే చాలా హై వాల్యూమ్లో పెట్టుకొని ఏదైనా వింటుంటే మన వాళ్ళు పిలుస్తుంటే వినపడుతుందా? మనకి వినపడదు. దేన్నన్నా మనం దేవుని స్వరము వినడం కన్నా ఎక్కువ ఆసక్తి, మక్కువ చూపిస్తున్నామా? అందుకే మనకు వినపడట్లేదేమో. చాలాసార్లు ఏమంటాం మనం? దేవుడు నాతో మాట్లాడట్లేదు, దేవుడు నాతో ఇచ్చేయట్లేదు. అరే దేవుడు ఏం చెప్తాడంటే, నేను నీతో మాట్లాడడానికి, నీ పట్ల నేను చాలా ఆసక్తి కలిగి ఉన్నాను, నువ్వు నన్ను పిలిస్తే నేను పలుకుతా. మొరపెట్టగానే ఉత్తరం ఇస్తాడంట దేవుడు. నీకేమైనా శ్రమలో
నీకేమైనా ఇబ్బంది ఉంటే ఏం చేయాలంటే నువ్వు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. గూఢమైన సంగతులను, మిస్టరీస్ని, నీకు అర్థం కాని విషయాలను నేను తెలియజేస్తానంటాడు. మనం ఏం చేస్తాం? అన్నీ అయిపోయాక, అన్నీ ట్రై చేయక, అన్నిట్లో ఫెయిల్ అయిపోయాక అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వస్తాం. ఆయన అంత ఓపికగా మన కోసం ఎదురు చూస్తాడు. మరి నిజంగా దేవుడు మరి దావీదుని ప్రేమించలేదా? ఆయన 16 నెలలు ఆ యొక్క ఇజ్రాయెల్ నుంచి దూరంగా ఉంటే ఆయన ఎందుకు కలగజేసుకొని, లేకపోతే ఆయనని ఇచ్చేలే? లాస్ట్కి ఒక ఇచ్చేస్తాడు. ఆయన ఎవరినైతే ఆశ్రయించాడో వాళ్ళనే ఆయనని తృణీకరించేలాగా చేస్తాడు. అప్పుడు తిరిగి ఎక్కడికి వస్తాడు? దేవుని యొద్దకు వచ్చి ఎఫోదు ధరించుకొని ఆయన విచారణ చేస్తాడంట. విచారణ వెంటనే జవాబిస్తాడు దేవుడు. కొంతమంది దేవుడి పైన అలుగుతుంటారు. దేవుడికి వచ్చే నష్టం ఏం లేదు. ఏమంటారు, మనం అలిగితే మనమే నష్టపరుచుకుంటున్నాం, మనకు మనమే ఇచ్చేసుకున్నాం. ఎందుకంటే ఆయన సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఆయన మన పక్షాన ఉండడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన చాలా విలువైనది మన కోసం అర్పించాడు. మనం ఇప్పుడు ఏమైపోయాం? ఆ విలువైనది అర్పించగానే మనం చాలా విలువైన వాళ్ళం అయిపోయాం. ఆయన విలువైనది ఆయన మన కోసం అర్పించాడు కాబట్టి ఇప్పుడు ఏమైపోయాం? మనము విలువైన వాళ్ళగా అయిపోయాం. 1 కోటి రూపాయలు బట్టి మనం ఒక పొలం కొనుక్కున్నాం అనుకోండి, ఏమవుతుంది? అది 1 కోటి రూపాయల పొలం ఉంది, ఒక 10,000 పొలం ఉంది. మీకు దేనికి ఎక్కువ వాల్యూ ఇస్తారు? దేనికి? ఎందుకు? మీరు సమర్పించిన డబ్బుల్ని బట్టి అది ఎక్కువ విలువైపోయింది. మీరు ఎంత వెల చెల్లిస్తారో ఆ కొనుక్కున్నది అంత వెలగలిగినది అయిపోతుంది. మనం వెలగల వాళ్ళగా ఎందుకు అయిపోయాము? ఆయన అద్వితీయ కుమారుని మన కోసం ఆయన అర్పించాడు. నాకు నిజంగా నేను ఎప్పుడు అంటే ఈ ధ్యాన దినాల్లో నాకు ఆ మాట చాలా, నాకు ఇప్పటికి కూడా ఇంకా ఆశ్చర్యమే అనిపిస్తుంది. ఆయన నలగొట్టడం తండ్రికి ఇష్టమైందంట. నీ సొంత కుమారుని ఎలా నలగొట్టుకున్నావయ్యా? నా కొడుకులో ఎన్నో తప్పులున్నా ఏదున్నా ఎవరైనా నా కొడుకుని అనవసరంగా అంటున్నానంటే నాకేమైపోతుంది? చాలా రోషం వచ్చేస్తుంది. ఎవరితో అయినా దెబ్బలాడడానికి వెళ్ళిపోగలగా ఇది అనిపిస్తుంది. అట్లా నీ కుమారుడు ఒక్క తప్పు కూడా చేయలేదు. ఆయన ఏమంటారు, ఎండిన భూమిలో ఒక లేత మొక్కవలే అన్నాడు. అంటే అసలు చాలా చక్కగా, అసలు ఒక్క తప్పులు చేయలేదు. ఆయన మాటతో తప్పు చేయలేదు, ప్రవర్తనలో తప్పు చేయలేదు. ఆయనలో జన్మ పాపం లేదు, కర్మ పాపం లేదు. కానీ ఆయన నలగొట్టడము నీకు ఇష్టమైందా? ఎంత మాట అది! ఎవరి కోసము? మన కోసం. మనం ఎందుకంత విలువైన వాళ్ళగా అయిపోయామంటే ఆయన విలువైనది మన కోసం అర్పించేశాడు ఉట్టిగా. అందుకే మన వాల్యూ ఏమైపోయింది? పెరిగిపోయింది. ఇప్పుడు నువ్వు నేను చాలా విలువైన వాళ్ళం. సాతాను అబద్ధం చెప్తుంటుంది మనకి, నువ్వు వేస్ట్, నువ్వు పనికిరావు, నిన్నెవరు పట్టించుకోరు. అరే, ఒక దేవాది దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే నీ కోసం యేసు ప్రభుని అర్పించాడు. నువ్వెంత విలువైన దానివి, ఎంత విలువైన వాడివి. నాకు విలువ లేదు అనుకుంటుంటే నువ్వు నేను చాలా మూర్ఖులం అయిపోతాం ఒకవేళ మనం అట్లా అనుకుంటే. సాతాను అదే నమ్మించాలని చూస్తాడు. నీకు ఎవరు ఇష్టపడరు, నువ్వు వేస్ట్, నువ్వెందుకు పనికిరావు. ఒకప్పుడు అట్లా ఉండేదాన్ని నేను అట్లా అనుకుంటా. ఒకప్పుడు అట్లా ఉన్నా. ఎప్పుడు యేసు ప్రభు తెలియనప్పుడు నిజంగానే నేనే వేస్ట్, ఎందుకు పనికిరాందని. కానీ నేను ఎప్పుడైతే యేసు ప్రభు నా కోసము ఆ శిలువ పైన తన రక్తము కార్చాడు, ఆయన నా కోసం ఆయన ప్రాణం పెట్టాడని నేను ఎప్పుడైతే తెలుసుకున్నాను, ఏమైపోయాను? సడన్గా నేను చాలా వాల్యుబుల్ అయిపోయాను. నీ నాన్న గురించి దుష్టుడు ఎందుకు నిన్ను నాశనం చేయాలని చూస్తాడు, నన్ను నాశనం చేయాలని చూస్తాడు. వారి ప్రయత్నం అదే. గర్జించు సింహం వల్ల ఎవరిని మింగాలని ఎప్పుడు తిరుగుతూ ఉంటాడంట. ఎందుకు? వాడంత రెస్ట్లెస్గా ఎందుకు పనిచేస్తున్నాడు? వాడు రెస్ట్లెస్గా ఎందుకు పనిచేస్తున్నాడు అంటే దేవుడికి చాలా ఇష్టమైన ప్రైస్లెస్ పొసెషన్ ఎవరంటే మనమే. మనం నాశనం చేస్తే మన శత్రువుకి ఎప్పుడైనా రీసెంట్గా నేను ఒక స్టోరీ విన్నాను. ఒక తండ్రికి, ఏదో ఇది నిజంగా జరిగిన స్టోరీ అండి, ఎక్కడ జరిగిందో కూడా నాకు తెలియదు, నాకు చెప్తే నాకు ఎంతో బాధేసింది ఆ విషయం.
ఒక 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 అతనికి ఇంకో అతని పైన పగ ఉంటే ఆయన బిడ్డను తీసుకొచ్చి చాలా చాలా చిత్రహింసలు పెట్టి చిన్న 3 సంవత్సరాల్లో ఎంతో అంట చిత్రహింసలు పెట్టి చంపాడంట. ఎందుకంటే వాళ్ళ తండ్రి పైన ఎప్పటి నుంచో ఆయనకు పగ అంట. డైరెక్ట్గా తండ్రిని చంపేసినా అంత ఇది ఉండదు, కానీ ఆ యొక్క కుమార్తె చిత్రహింసలు పెట్టి చంపినందుకు ఏమైందంట, అది ఇంకా బాధాకరంగా అవుతుంది. దుష్టుడు ఎగ్జాక్ట్లీ అదే చేయాలనుకుంటాడు. నిన్ను నన్ను చిత్రహింసలు పెట్టాలనుకుంటాడు, నిన్ను నన్ను దేవుని వ్యతిరేకించేలాగా చేయాలనుకుంటాడు. దేవుడి ప్రణాళికలు నీళ్ళ లైఫ్లో అవి నెరవేర్చబడకూడదు అనుకుంటాడు. ఎందుకు? ఆయన ఎవరికి విరోధి? నీకు నాకు కాదు, ఫస్ట్ దేవునికి విరోధి. నన్ను నువ్వు బహిష్కరించావు కాబట్టి వీళ్ళు కూడా నాతో పాటు నేను వెళ్ళే స్థలానికి రావాలి, అప్పుడు నీ బాధ నేను చూడాలనుకుంటాడేమో. మనమేం చేస్తుంటాం? వాడు చెప్పే మాటలు, వాడు చెవిలో వచ్చి మన మనసులో పెట్టే మాటలు మనము చాలా చాలా సీరియస్గా తీసుకుంటాం. అదే దేవుడి యొక్క వాక్యంలో ఎన్నో వేల సంవత్సరాల నుంచి చెప్పబడ్డ వాక్యంలో ఉన్న మాటలు చాలా తేలిగ్గా తీసుకుంటాం. వధువుగా మనం ఎవరి మాట వినాలి? మనం ఆయన ప్రైస్లెస్ పొసెషన్, అంటే ఎంతో విలువ గల వాళ్ళం మనం. మన కోసం అదే తన కుమారుణ్ణి అప్పగించినవాడు మీకోసం ఇంకా ఏమైనా చేయడా? రోమాపత్రిక 8:32 చదువుమా. తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఈ మాట ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ మాట ఉంది. తన కుమారుని మనకు అప్పగించేస్తాడంట కదా, అయితే ఆయనతో పాటు మీకు ఆయన సమస్తం ఎందుకు అనుగ్రహింపబడు? ఆయనతో పాటు ఇది 2 విధాలుగా ఆయననే మనకు అప్పగించేస్తే మరి ఇంకా వేరేవి ఎందుకు ఇవ్వడు అని. ఆయనతో పాటు అంటే ఆయన ఉంటేనే వేరేవి కూడా మనకు అన్నీ కూడా అనుగ్రహింపబడతాయి. 2 ఉన్నాయి దీంట్లో విషయాలు. ఆయన అప్పగించేసాక ఇంకెందుకు మీకు ఇచ్చేస్తాడు, ఇంకా ఏవి ఆపుతాడని. రెండోది ఏంటంటే ఆయనతో పాటు అంటే ఆయనను కలిగి ఉన్నప్పుడు మిగతావన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి. ఆయనను కలిగి ఉండక, ఆయనని ప్రేమించక మనకు అన్ని దేవుడు అనుగ్రహించాలని మనం అనుకుంటే ఎంత ఎంత అన్యాయం కాదా అది? అన్యాయమా కాదా? ఆలోచించండి ఒకసారి. ఆయనని అనుగ్రహించిన దేవుడు, ఆయనని మన కోసము శిలువ పైన బలి చేసిన దేవుడు. ఆయన వద్దు కానీ దేవా నాకు అన్ని ఆశీర్వాదాలు కావాలి, నేనైతే కమిట్ అవ్వను, కానీ నాకైతే నువ్వు ఆశీర్వదించాలి, నువ్వు కదా నా సృష్టికర్త, మరి ఎందుకు సృష్టించావు, ఇవన్నీ అంటుంటావు చాలామంది. నీకు అన్నీ ఎప్పుడు అనుగ్రహింపబడతా? ఆయనతో పాటు అంటే ఆయన మనతో ఉంటే ఆయనతో పాటు మిగతావన్నీ వస్తాయి. ఆయనతో పాటు ఆయన మరి అది అంత ప్రెషియస్ థింగ్ మనకు అప్పగించినప్పుడు మన పని ఏంటి? రోమా 12:1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏంటంటే సజీవ యాగముగా మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకోండి. అంటే సమర్పించుకోవడం ఏంటండి? నేను ఇందాక నా చిన్న సాక్ష్యం చెప్పినట్టు, ఏదన్నా కానీ దేవా సజీవ యాగముగా సమర్పించుకోవడం అంటే ఎప్పుడు కూడా సమర్పించుకుంటూ ఉండాలి, ప్రతి నిమిషం ప్రతి క్షణం సమర్పించుకుంటూ ఉండాలి. వేరే ఆలోచనలు వేరేది కాదు. నేను ఎవరికి యాగముగా ఉండాలి? ఆయనకు నేను ఒక ఏమంటారు, బలిగా నేను ఉండాలి. సజీవ యాగముగా మనల్ని మనం ఏం చేయాలంట? ఆయనకు సమర్పించుకోవాలంట. ఇది మీకు యుక్తమైనది అంటారు. దిస్ ఈజ్ యాక్సెప్టబుల్ ఆఫరింగ్ అంట. దేవుడు అంగీకరించే, దేవుడికి ఇష్టమైన అప్పుడు ఎప్పుడైతే మనని మనం అప్పగించుకుంటామో అది ఆయనకి ప్లీజింగ్ ఆఫరింగ్ అంట. ఇక్కడ యాక్సెప్టబుల్ అంటే ఇంకో వర్డ్ ఏంటంటే ఆయనకి ఇష్టమైన బలి. అది మనని మనం అప్పగించుకోవడము, మనని మనం సరెండర్ చేయడము.
దుష్టుడు ఆ మాటకు వచ్చేటప్పటికి వాడు చేయనీయడు. ఎవరిని చూసి భయపడతాడు తెలుసా దుష్టుడు? సరెండర్డ్ క్రిస్టియన్ని చూసి. వాడు ఈ లోకంలో పిచ్చివాళ్ళగా అనిపించచ్చు చూసిన వాళ్ళకి, అరే ఏంటి ఇలా నీ లోకపరంగా ఏమనిపించచ్చు, ఏం చేస్తున్నారు వీళ్ళు ఏంటి అసలు. నేను చెప్పాను కదా, ఒకళ్ళు మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్, నేను ఒకసారి దేవుని నమ్మడం దాని గురించి ఒక లెటర్ రాస్తే నీకేమైనా పిచ్చి పట్టిందా అని ఫుల్ నాకు తిట్టుకుంటూ ఇంకో లెటర్ రాశాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓకే ఇది అందరికీ అర్థమయ్యే ఇది విషయం కాదు, అర్థమయ్యే సంగతి కాదు. ఏం చేస్తున్నాం మనం ఆ సజీవ యాగముగా అంట మనం సమర్పించుకుంటే ఆయనకి ఇష్టమైన వారిగా అర్థం. నా చిత్తం కాదు. యేసుప్రభు ఒక మాదిరిగా మన కోసం ఉన్నాడు కదా. లాస్ట్గా ఆయన గెత్సెమనేలో ఏం సమర్పించాడు? తన చిత్తాన్ని, విల్. నా చిత్తం కాదు తండ్రి, నీ చిత్తమే, నీ చిత్తమే. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు నన్ను అక్కడ తీసుకెళ్ళి ఎంత అవమానించినా పర్వాలేదు, నీ చిత్తమే. అక్కడ నన్ను అందరు కొట్టినా, ఉమ్మి వేసినా, నా గడ్డాన్ని పీకి వేసినా, నా వీపుని దున్ని వేసినా నీ చిత్తమే. ఆయన నోరు తెరవలేదంట, బదులు చెప్పలేదంట. ఎందుకు చెప్పలేదు? ఇది నా తండ్రికి ఇష్టమైంది కానివ్వలానే. ఏం చేశాడు? లాస్ట్గా ఆయన చిత్తాన్ని సమర్పించుకున్నాడు. ఒకవేళ చిత్తాన్ని సమర్పించుకోకుండా ఆయన ఒకవేళ ఎప్పుడు పేతురు వచ్చి చెవు కట్ చేసినప్పుడు ఏమంటాడు? నేను నా తండ్రి అని అడిగితే, ఒకవేళ ఇది చేస్తే ఏం చేస్తాడంట తండ్రి? 12 వ్యూహ సేనాలనైనా పంపించగలడు. కానీ అంతకుముందు ఏం చేశాడు? చిత్తాన్ని సమర్పించేసుకున్నాడు. ఇది తండ్రి ఎలా చేస్తున్నాడు, ఇది తండ్రి ఈ తండ్రికి ఇష్టము. నన్ను నలగొట్టడం తండ్రికి ఇష్టమైన పని. సో నేనేం చేయాలి? అంగీకరించాడు. ఆనందంతో ఆయన అంగీకరించాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆయన ఎదుట ఉంచబడిన ఆనందం. అది చూడండి, శ్రమను ఎట్లా చదవమా 12:1-2 అనుకుంటా. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం. ఎవరు అంటే ఆనందము? తండ్రి చిత్తం ఏంటి? తండ్రి చిత్తం నెరవేర్చడమే నాకు ఆహారం అన్నాడు. ఇంకేం లేదు. తండ్రి చిత్తం ఏంటి? యేసు ప్రభుని మన కోసం నలగొట్టడం, మన పాపాల కోసం ఆయనని బలిగా ఇవ్వడం. అది ఆయనకి ఇష్టమైంది, అది ఆయనకి ఆనందం, ఇష్టమైందంట తండ్రికి. ఈరోజు అంటాడు మిమ్మల్ని మీరు సజీవ యాగముగా సమర్పించుకోండి. అది ఏంటి? అది ఎటువంటి బలి అంటే ఒకసారి చదవమా 12:1. రోమాపత్రిక 12. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీకు యుక్తం. పరిశుద్ధమును అనుకూలమునైనా. పరిశుద్ధం ఏంటంట? పరిశుద్ధం ఇంకా అనుకూలమునైనా సజీవ. పరిశుద్ధము అనుకూలం ఏదో ఒకటిగా కాదు, ఏదో ఒకటిగా కాదు. నేను క్రైస్తవులు కాకముందు కొన్నిసార్లు ఏం చేసేవాళ్ళు, ఆచార పద్ధతులు తిట్టుకుంటూ కూడా చేస్తారు. ఆచారాల పద్ధతులు వాళ్ళు చేసేవన్నీ కూడా ఏం చేస్తారు, కొన్నిసార్లు తిట్టుకుంటూ చేస్తారు. ఏది వాళ్ళు నిజంగా వాళ్ళ హృదయం నుంచి వచ్చేది కాదు. ఆచరణ చేయకపోతే, ఇది పద్ధతి పాటించకపోతే మాకు ఏదన్నా కీడు జరుగుతుందేమో అన్న ఉద్దేశంతో చెయ్యాలి కదా అని చేస్తారు. అందుకే ఇక్కడ క్లియర్గా రాయబడింది ఏంటంటే, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగము. ఏదో ఒకటి దేవుడు. అందుకే కొంతమంది బలులతో అంటాడు, బలుల విషయంలో అంటాడు,
యెషయా గ్రంథం మొదలు, మీ బళ్ళు నాకు హేయంగా అనిపిస్తున్నాయి. అవి చూసిన అసహ్యం వేస్తుంది. హేయం అంటే ఏంటి? అసహ్యం. కొన్ని చూస్తే మనకు అసహ్యం అనిపిస్తుంది కదా, అది హేయంగా ఉన్నాయి, మీరు నాకు బళ్ళు అర్పించొద్దు, ఎందుకంటే అవి అసహ్యకరంగా నాకు కనిపిస్తున్నాయి. మనం అనుకుంటాం నేను ఇది చేస్తున్నాం కదా, నేను రోజు చర్చ్కి వస్తున్నాం కదా, లేకపోతే నేను ఇది చేస్తున్నాను. లేదు, దేవుడు కొన్ని చూసి ఆపు, నువ్వు రాకపోయినా పర్లేదు అంటాడు కొన్నిసార్లు. ఎందుకంటే నీ హృదయంలో అది లేదు. వచ్చి నువ్వు వాక్యం విని ఇంకా తీర్పు తెచ్చుకుంటున్నావేమో. అలా చర్చ్ రావడం మానేమని నేను అనట్లేదు, కానీ దాంట్లో ఉన్న ఇంటెన్సిటీ ఏదైతే ఉందో అర్థం చేసుకోమని. ఒట్టిగా చర్చ్కి రావడమే కాదు, అర్థం చేసుకోవాలి. ఆయన ఇంకా ఏదో కోరుతున్నాడు, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన మనం సజీవ యాగముగా. అందుకే మనం ఆరాధన చేసేటప్పుడు మనం ఏం చేయాలి? మనకిష్టమైన పాటలు పాడడం కాదు, నిజంగా నీకు ఇష్టమైన ఆరాధన చేయాలి ప్రభువా. ప్రార్థన నీ చిత్తానుసారంగా చేయాలి. నేను నా మాటలు నీ చిత్తానుసారంగా ఉండాలి, నా ప్రవర్తన నీ చిత్తానుసారంగా ఉండాలి. ఒకసారి ఆలోచించాం, పర్సే అనుకుందాం, అన్నిటికన్నా కష్టంగా సమర్పించుకునేది చిత్తమేమో. అందుకే యేసుప్రభు లాస్ట్ సమర్పించుకున్నారేమో. చాలా కష్టం మన విల్ని సమర్పించుకోవడం. పరిశుద్ధము దేవునికి అనుకూలమైన. పరిశుద్ధం అంటే సపరేటెడ్, సెట్ అపార్ట్, డెడికేటెడ్. అంటే పాపుల్లోంచి మనం ఏం చేశాడంటే దేవుడు ప్రత్యేకపరిచాడంట, వేరుగా పిలిచాడు, ప్రత్యేకపరిచి మరలా మనని పంపుతున్నాడు. మోషే దానికి ఉదాహరణ. మోషే ఏమనుకున్నాడు? ఐగుప్తులో నుండి ఏమంటారు, హెబ్రీలను రక్షిస్తూ ఒకసారి ఒక యూదుడికి ఒక ఐగుప్తుడికి గొడవ జరుగుతుంటే ఏం చేస్తాడంట? ఐగుప్తుడిని చంపేసి ఇసుక కింద పెట్టాడంట. అది మరలా ఫరోకి తెలిసిపోతుందని అక్కడి నుంచి భయపడి పారిపోయాడు. దేవుడు ఆయన ప్రత్యేకంగా ఉండడానికి పిలిచాడు. మరలా ఏమైంది? 40 సంవత్సరాల వయసులో జరిగింది. 40 సంవత్సరాలు ఎక్కడ గడిపాడైనా? ప్రత్యేకపరచబడి తను తగ్గించుకొని అంత ప్రిన్స్గా, అంటే నెక్స్ట్ ఫరోగా అయ్యే అవకాశం ఎవరికి ఉండాలి? అసలు ఎవరి లైన్లో ఉన్నారు? మోషే ఉన్నాడు. కానీ అవన్నీ విడిచిపెట్టి ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. అన్నీ విడిచిపెట్టేశాడంట. ఆ మహిమను అన్నీ విడిచిపెట్టేసి వెళ్ళి ఏం చేశాడంట? ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ ప్రత్యేకపరుచుకొని దేవుడికి సమర్పించుకునే సమయం అయిపోగానే ఏమైందంటే దేవుడు మళ్ళా పిలుపు వచ్చింది. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే తిరిగి వెళ్ళు. అమ్మో, భయపడ్డాడు. కానీ తిరిగి వెళ్ళి అక్కడే అద్భుతాలు చేయడము, మరి ఆ ప్రజల్ని నడిపించడము, మోషే ఒక గొప్ప ప్రవక్తగా మారడము మనం చూస్తాం. ఈ యొక్క జర్నీలో ఏమైంది? ఆయన చిత్తం అనేది డెస్ట్రాయ్ అయిపోయింది మోషేకి. అందుకే ఉన్నవాళ్ళు అన్నట్లు మోషే అంట అందరికన్నా మిక్కిలి సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. ఆయన ఎందుకు సాత్వికుడుగా ఉన్నాడు? ఎందుకు అంటే ఆయనకి దేవా నువ్వు ఇది చెప్పండి సరే, నేను అది చేయండి సరే, నాకు ఒక అజెండా, నాకు ఒక ప్లాన్, నాకు ఒక ఏమీ లేదనుకోండి, నేనేం చేస్తా? నాకు ఇష్టమైన వాళ్ళు చెప్పిన మాట చేసేస్తా. ఆలోచించండి మళ్ళీ ఎందుకు వాళ్ళు ఇట్లా చెప్పారు అని, చేసేస్తాం. మనము అందుకే అంటాడు దేవుడు, కొంతమంది ఎహెజ్కేల్లో అంటాడు 14వ అధ్యాయంలో, ఒకవేళ మీరు మీ యొక్క హృదయాల్లో విగ్రహాలు పెట్టుకొని నా యొద్ద విచారణ చేయడానికి వస్తే నేనేం చేస్తానంట? మీ విగ్రహాలకు తగినట్లు నేను జవాబిస్తాను. ఐ విల్ ఆన్సర్ యూ అకార్డింగ్ టు ద ఐడల్స్ ఇన్ యువర్ హార్ట్. ఆన్సర్ యూ అకార్డింగ్ టు ద ఐడల్స్. ఎంత భయంకరము! అందుకే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్లెయిన్ హార్టెడ్గా వెళ్ళాలి. ఆయనకు అన్నీ అప్పగించేసుకోవాలి. దేవా, నేను అన్నీ అప్పగిస్తున్నాను, నా చిత్తము, నా ఆలోచనలు, నేను నీ కోసము నేను సమర్పించుకుంటున్నానయ్యా. నేను పర్ఫెక్ట్గా ఉన్నానని కాదు, కానీ నన్ను నువ్వు
ప్రత్యేకపరిచి నాలో ఉన్న మలినాన్ని తుడిసేసి తీసేసి నన్ను పవిత్రుడిగా నువ్వు మాత్రమే చేయగలవు. ఎందుకంటే నేను ఎంత దౌర్భాగ్యునో, ఎంత దరిద్రునో, ఎంత భయంకరమైన వ్యక్తినో నీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. నాలో ఏ మలినాలు ఉన్నాయో నీకు తప్ప ఎవ్వరికీ తెలియదు. కాబట్టి నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. కొంతమంది మనం దేవుడి సన్నిధికి వస్తాం కానీ క్లోజ్డ్ ఉంటాం. దేవుడు ఏం చేయలేడు. అదే మనము లాస్ట్ ఇయర్ అంతా ధ్యానించాం కదా, బురద స్థలములు ఊబి స్థలములు అంటే అవి బాగు కాక ఉన్నాయంట. సముద్రం నీరు కూడా ఆ నదిలో కలిసినప్పుడు ఏమైపోయిందంట, మంచినీరుగా మాడిపోయిందంట, ఫ్రెష్ వాటర్గా అయిపోయిందంట. కానీ ఏం మారలేదంట, బురద స్థలం ఊబి స్థలం మాత్రం మారకున్నాయంట. ఫ్రెష్ వాటర్ ప్రవహించిన ఈ 2 స్థలాలు మారలేదు. మారాలి అని మనము దేవునికి సమర్పించుకోకపోతే కాము. ఎన్ని సంవత్సరాలు ఇలాగే ఉంటాం. మన సమర్పణ అన్నది మనం దాని యొక్క ప్రత్యేకత మనం అర్థం చేసుకోవాలి. తన కుమారుని అప్పగించేశాడు. అప్పగించడం అంటే ఏంటి? అప్పగించడం అంటే నాకు ఇంకా కంట్రోల్ లేదు, నేను మీకు ఇచ్చేది మీ కంట్రోల్లో ఉంది, మీరు ఏం చేసుకోవాలంటే అది చేసుకోండి. తన సొంత కుమారుని ఏం చేస్తాడు దేవుడు? అప్పగించేశాడు. అందుకే వాళ్ళు హింసించి, దూషించి, గడ్డం పేరుకి ఆయన వీపుని దున్నిన, అవమానించిన, ముళ్ళ కిరీటం పెట్టిన, మేకులు కొట్టిన తండ్రి అయిన దేవుడు కలగజేసుకున్నాడా? మనం మొన్న చూసాం కదా, సారా విషయంలో ఏం చేస్తాడు? కలగజేసుకున్నాడు. మరి తన కుమారుడి విషయంలో ఎందుకు కలగజేసుకోలేదు? అది ఆయనకి ఇష్టమైంది కాబట్టి. మనం చాలాసార్లు ఇతరులతో కంపేర్ చేసుకుంటుంటాం కదా, వాళ్ళకి అలా చేస్తాడు దేవుడు, నాకెందుకు చేయలేదు? అలా వాళ్ళ కోసం చేయడం దేవుడికి ఇష్టమైంది. నువ్వు ఇలా ఉండడం దేవుడికి ఇష్టమైంది. కెన్ వి కమ్ టు దట్ అండర్స్టాండింగ్? ఆ యొక్క అండర్స్టాండింగ్కి మనం వస్తే ఎప్పుడు మనం ఒకళ్ళనొకళ్ళతో పోల్చుకోము. మనకేం అర్థం కావాలి? నేను ఇలా ఉండడం దేవుడికి ఇష్టమైంది, తను అలా ఉండడం దేవుడికి ఇష్టమైంది. నా ఉద్దేశం ఏంటి? నేను దేవుడికి ఇష్టమైన విధమైన పని చేయాలి, వాళ్ళ ఉద్దేశం వాళ్ళు దేవుడికి ఇష్టమైనది చేయాలి. భయంకరమైనది ఏంటంటే ఈ లోకంలాగా ప్రతిదాని కంపారిజన్ అనేది ఒకటి ఉంటుంది. క్రైస్తవులు కూడా సిగ్గుచేటది. ఎందుకు? నేను ఎలా ఉండాలో నన్ను అలా చేస్తాడు దేవుడు, వాళ్ళు ఎలా ఉండాలో వాళ్ళని అలా చేస్తాడు. వాళ్ళు దేవుడికి ఆ విధంగా ప్రత్యేకమైన వాళ్ళు, నేను ఈ విధంగా ఉంటే ప్రత్యేకమైన దాన్ని. ప్రతి జంతువుని దేవుడు ప్రత్యేకంగా చేశాడు, ప్రత్యేకమైన క్వాలిటీస్ ఇచ్చాడు. ఒక సామెత ఉంటుంది కదా, పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంది. వాతలు పెట్టుకున్నంత మాత్రం దాని స్వభావం మారుతుందా? చాలాసార్లు అలాగే చేస్తుంటాం. వాళ్ళు అలా చేస్తున్నప్పుడు నేను కూడా అలా చేస్తాం. వాళ్ళకి రిజల్ట్స్ వస్తే మనకు రిజల్ట్స్ రావు. రాకపోతే ఏమవుతుంది? దేవుడు పక్షపాతి అన్న విధముగా మనం ప్రవర్తిస్తుంటాం. దేవుడు పక్షపాతి కాదు. కానీ నువ్వు ప్రత్యేకమైన దానివి, నేను ప్రత్యేకమైన దాన్ని. అక్కడ ఉన్న బ్రదర్స్ అందరూ కూడా వ్యక్తిగతంగా మనం ప్రత్యేకమైన వాళ్ళం. సో నువ్వు ఒకటి చేస్తే దేవునికి అనుకూలమైనదిగా ఉంటుంది. మరి ఇంకొకటి చేస్తే, ఇప్పుడు శ్యామ్ ఒకటి చేస్తే దేవునికి అనుకూలంగా ఉంటుంది, యాషన్ ఒకటి చేస్తే దేవునికి అనుకూలంగా ఉంటుంది. ఇద్దరు లేదు, వాళ్ళు ఒకళ్ళు చేసినట్టు ఒకళ్ళు చేయాలంటే అది కాదు. ఒకళ్ళకి సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఇంకొకరికి అన్సక్సెస్ఫుల్గా ఉంటుంది. సేమ్ థింగ్. ఎందుకు? అది నీకు అనుకూలమైంది కాదు. అది శ్యామ్కి అనుకూలమైంది మాత్రమే, అది యాషనుకి కాదు. మరి యాషను ఏం చేయాలి అప్పుడు? దేవా, నువ్వు నా కోసం ఏం ఏర్పరిచావు అది నేను చేయాలి, కాబట్టి ఆ దిశలో నన్ను నడిపించు. శ్యామ్ చేశాడని కాదు, నేనేమి చేయాలి నీ కోసము. ఎగ్జాంపుల్గా చెప్తున్న వారిద్దరి గురించి. అదే మనందరికి కూడా వర్తిస్తుంది. ఒకరిని పోలి ఒకరు ఉండకూడదు కూడా. ఎందుకంటే మనము ప్రత్యేకమైన వారం. చాలామంది ప్రీచర్స్ చెప్తారు కదా, ఒకవేళ నువ్వు ఒక్కడివే గనక ఈ భూమిపైన ఉంటే నీ ఒక్కడి కోసమైనా యేసు ప్రభువు ఆయన వచ్చి ఆయన ప్రాణాన్ని అర్పించేవాడు. అంటే అందరు మైనస్ మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, దేవుడు మీ ఒక్కరి కోసం కూడా ఆయన ప్రాణాన్ని, ఆయన కుమారుని బలిగా ఇవ్వడానికి ఇష్టపడేవాడు. వాల్యూమ్ డజంట్ మ్యాటర్ టు గాడ్.
యు ఆర్, నువ్వు నేను ప్రత్యేకమైన వారం. మనం ఆ ప్రత్యేకత అర్థం చేసుకుంటే మనం ఏమవుతాం, సడన్గా మనం ఇతరులను చూడడం మానేస్తాం. నేను ప్రత్యేకమైన దాన్ని, రూత్ ప్రత్యేకమైంది, నా పట్ల దేవుడి ప్రణాళికలు వేరే, రూత్ పట్ల దేవుడి ప్రణాళికలు వేరే. కొన్ని బేసిక్ థింగ్స్ కామన్ ఉంటాయి, కానీ కొన్ని స్పెషాలిటీస్ ఉంటాయి చూడు, అది ఎవరిది వాళ్ళదే. తన ప్రత్యేకత నేను దొంగలించలేదు, నా ప్రత్యేకత తను దొంగలించలేదు. అది చేస్తే కూడా దేవుడికి ఇష్టం ఉండదు. అదే ఇందాక చెప్పిన సామెతలో పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టే ఉంటుంది. వాత పెట్టుకున్నంత మాత్రాన దాని యొక్క నేచర్ మారిపోదు. చాలా మటుకు మనం అదే విధంగా ప్రవర్తిస్తుంటాం. వాళ్ళట్లున్నారు, వీళ్ళట్లున్నారు, నాకెందుకు రాలేదు, మళ్ళీ దాని విషయంలో డిసప్పాయింట్మెంట్, మళ్ళీ దాని విషయంలో దేవుడి పైన అలగడం. అరే నీకున్న ప్రత్యేకత ఏంటి, నిన్నెందుకు దేవుడు చేశాడు, నన్నెందుకు దేవుడు చేశాడు, దానిపైన మనము ఎప్పుడైతే శ్రద్ధ పెడతామో వీ విల్ బీ అ టోటలీ డిఫరెంట్. అప్పుడు మనందరము సమాజముగా కలిసినప్పుడు, సంఘముగా కలిసినప్పుడు పరిపూర్ణమైన సంఘంగా, ఇష్టమైనదా ప్రియమైనదిగా మనం మారిపోతాం. ఒక బాడీ ఎప్పుడు కంప్లీట్గా ఉంటుంది, నేను ఉట్టిన మొహాన్ని రోజు రుద్దుకొని, మొహానికి నేను రోజు పెట్టి, చేతులను కాళ్ళని శరీరాన్ని పట్టించుకోకపోతే ఏమవుతుంది, కుళ్ళిపోవడం స్టార్ట్ అవుతుంది. చాలాసార్లు మనం అట్లనే అనుకుంటాం. మనం వ్యక్తిగతంగా ఒకటిగా, నీవొక అవయవము, నేనొక అవయవం, నన్ను నేను శుభ్రపరచుకోవాలి, మిమ్మల్ని మీరు శుభ్రపరచుకోవాలి. తర్వాత మనం అందరం కలిసిన అదొక దేవునికి ఇష్టమైనదిగా మనం ఉంటాం. అది ఇండివిజువల్గా దేవుడు మీతో ఏం చెప్తాడు అది కనిపెట్టాలి. మనకి అబ్రహాం లింకన్ బ్రదర్ చెప్పారు కదా, కనిపెట్టాలి. దేవుని సంగతి కనిపెడుతున్నామా? నీ కోసం ఏమి సిద్ధపరిచాడు దేవుడు? చాలాసార్లు ఇతరుల కోసం సిద్ధపరిచిన దాని గురించి మనం పరిగెత్తుతూ ఉంటాం. అందుకే మనం ఇంకా అసంతృప్తితో ఉంటాం. ఐఎమ్ సారీ టు సే దిస్. మనం ఎంత చేసినా మనకు అసంతృప్తి దేంట్లో ఉన్నా ఉందంటే దాని అర్థం ఏంటంటే మనం పరిగెత్తవలసిన దానికోసం మనం పరిగెత్తట్లేదు, మనం చేయవలసిన పని మనం చేయట్లేదు. దట్స్ వై వీఆర్ స్టిల్ అన్సాటిస్ఫైడ్. అట్లా డిస్సాటిస్ఫాక్షన్ మనం అన్సాటిస్ఫైడ్గా ఉంటే ఏం చేయాలంటే ఆగండి, అక్కడ బ్రేక్ తీసుకోండి. ఎందుకు నేను ఎంత చేసినా ఇది వర్కౌట్ అవ్వట్లేదు, ఎందుకు నేను ఎంత ఇచ్చేసినా జరగట్లేదు, నేను ఏమైనా తప్పు చేస్తున్నాను. ఆగి దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దావీదు చాలా తెలివైనవాడు. ఏం చేస్తాడు, ఫస్టే కనిపెడతాడు దేవుడి దగ్గర, టైం వేస్ట్ చేసుకోడు. ఏంటంటే ఆయన యెహోవా యొద్ద విచారణ చేశాను. ఏదైనా తెగులు వచ్చింది, ఏం చేయాలి, ఎందుకు వచ్చింది తెగులు, దేవుని దగ్గర విచారణ చేస్తే సరిపోతుంది కదా, విచారణ చేస్తాడు. ఏదైనా కానీ దేవుని యొద్ద విచారణ చేస్తాడు. ఎంతమంది దేవుడి యొద్ద విచారణ చేస్తారు? ఇది నేను చేయగలిగే బలములో ఉందా, నా సామర్థ్యతలో ఉందా? మనం అడగం దేవుని. ఎంతమంది అడుగుతాము నిజంగా? ఒకసారి యాషను ఒక ఎగ్జాంపుల్, ఒక దైవజన ఎగ్జాంపుల్ చెప్పారు కదా, ఆయన ప్రతి విషయంలో ఏం చేయాలని దేవుణ్ణి అడిగేవాడని. చాలా మంచిగా అనిపించింది, నన్ను చాలా తాకిన మాట. నిజంగా అడుగుతామా? మీ శక్తి సామర్థ్యాలు, మీ దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, ఎవరైనా 100 రూపీస్ ఇవ్వమంటే మీరేం చేస్తారు? దానికి ఉపవాస ప్రార్థన చేయరు. ఏం చేస్తారు? టక్కని తీసి ఆలోచించకుండా ఇచ్చేస్తారు. ఎందుకు? అది మీ కెపాసిటీలో ఉంది కాబట్టి. అదే 10,000 రూపాయలు అయితే అది మీ దగ్గర ఉన్న ఏం చేస్తారు తెలుసా? ఆలోచిస్తారు, ప్రార్థన చేస్తారు. ఇవ్వాలా వద్దా, ఇస్తే ఏంటి లాభం, ఇవ్వకపోతే ఏంటి లాభం, ఇవన్నీ మైండ్లో టకటకటక జరిగిపోతుంటాయి. ఎంత ఫాస్ట్గా జరుగుతాయి తెలుసా క్యాలిక్యులేషన్స్. నిజంగా మనము ఆ విధముగా అంత ఇదిగా మనం దేవుని సమర్పించుకుంటున్నామా? ఇది చెయ్యాలా చేయొద్దా? నేను కూడా నేర్చుకుంటున్నాను మీకు చెప్తూ. ఎంత మటుకు మనకు సమర్పణ ఉంది. వధువు అంటే వధువు ఏం చేస్తుంది? ఏంటంటే తన భర్త ఇష్టం తన ఇష్టం అయిపోతుంది. తన భర్తకి ఇది ఇష్టం లేదంటే వద్దు, ఇది చేయొచ్చా? అప్పటి వరకు తన సొంతంగా అన్నీ చేసి ఉంటుంది. కన్యకగా ఉన్న వరకు మరి తల్లిదండ్రులకు చెప్పి ఉండొచ్చు, తన సొంతంగా చేస్తుండొచ్చు. కానీ అప్పటి వరకు ఏంటి, తన ఆన్సరబుల్గా ఉండదు. ఎప్పుడైతే తనకొక వరుడిని దేవుడు సిద్ధపరిచాడు, తనని ప్రేమిస్తుందో ఏం చేస్తుంది? ప్రతిదీ కూడా
ప్రతిదీ కూడా ఏంటి, ఇది వేసుకోవాలా, ఈ డ్రెస్ వేసుకోవాలా ఇవాళ, లేకపోతే ఇది తీసుకోవాలా, ఇలా ఈ హెయిర్ స్టైల్ వేసుకోవాలా, ఈ కమ్మలు పెట్టుకోవాలా, ఇవాళ ఏం వంట చేయాలి. ఇన్ని రోజులు నువ్వు తినలేదా అమ్మ, ఇన్ని రోజులు నువ్వు వస్త్రాలు వేసుకోలేదా, ఇన్ని రోజులు నీ ఇష్టం ఉన్నట్టు తయారవ్వలేదా, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఏమైందంటే తను ఒకరిని ఇష్టపడుతుంది, తను ఒకరిని సమర్పించుకుంది, నేను తనకు ఇష్టం ఉన్నదే చేయాలి. అందుకే ఏం చేస్తుంది, అప్పటి నుంచి తను ఏం చేస్తుంది, ఏం వంట చేయాలి, మీరేం తినాలనుకుంటున్నారు, మళ్ళీ ఏం వేసుకోవాలి, ఇది వేసుకుంటే ఓకేనా, ఇవి పెట్టుకుంటే ఓకేనా. తను లేదు ఇది బాగాలేదంటే నిజంగా ఇష్టపడ్డ వధువు ఏం చేస్తుందంటే అసలు ఓకే బాగాలేదా తీసి, అసలు ఇంకొక ఆలోచన కూడా ఉంది, తీసేం చేస్తారు, పక్కన పెట్టేస్తారు. ఆ విధముగా దేవుని మనం ప్రేమిస్తున్నామా? ఆయన అడుగుతామా ప్రతిదీ, నీకు ఇది ఇష్టమేనా, ఇది చేయాలా, నేను ఈ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాలా, నేను ఈరోజు వాళ్ళ దగ్గరికి వాళ్ళతో కలిసి ప్రార్థన చేయాలా, నేను వాళ్ళతో సహవాసం చేయాలనుకున్నాను, ఈరోజు వాళ్ళతో టైం స్పెండ్ చేయాలనుకున్నా, చేయాలా? అడుగుతామా? అడిగితే జవాబు ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. మనం ఏమనుకుంటాము, మనకు తెలుసులే అనుకొని మన సొంత జ్ఞానముతో ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. సంఘముగా ఉంటూనే మనము వధువుగా సమర్పించుకోలేదు. లాలెస్నెస్ ఎక్కడో లేదు, మనలో కూడా ఉంది. నియమాన్ని పాటించడానికి మనము ఇష్టపడట్లేదు. నిజంగా సమర్పించుకున్న సంఘం ఏం చేస్తుంది అంటే ఇదే చేస్తుంది, ఒక వధువు చేయవలసిన పని. అరే ఎవరైనా చూసిన వాళ్ళంటే, అరే నువ్వు ఇప్పటివరకు ఇలా ఉండేదానికి సడన్గా ఇట్లా మారిపోయావేంటి, ఏంటి నీ మార్పు కారణం అంటే అప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ఆ అమ్మాయికి వివాహమైంది, ఆ అమ్మాయి ఒకరిని ఇష్టపడింది, అందుకే తనలో ఇంత మార్పు. కొంతమంది జీవితంలో మార్పులు చూస్తే చాలా షాక్ అనిపిస్తుంది, దానికి దీనికి సంబంధమే లేదనిపిస్తుంది. వివాహమయ్యాక అది వాళ్ళు సంతోషంగా లేరా అంటే ఆ మార్పు వల్ల సంతోషంగా ఉంటారు. ఎందుకు ఆ మార్పు వల్ల సంతోషంగా ఉన్నారంటే ఆ వ్యక్తిని వాళ్ళు ప్రేమించారు కాబట్టి. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. ఆ ప్రేమను బట్టి వాళ్ళు కొంత శ్రమ అనుభవించడానికైనా సంతోషంగా అనుభవిస్తారు. ఈరోజు ఆహారం లేదు, మనం ఏదో ఒకటి తాగి మనము కొంచెం ఏదో జ్యూస్ లాగా లేకపోతే ఏదో కొంచెం తాగి మనం ఈరోజు ఇట్లనే పడుకుందాము, మనకి ఇంకా ఏం లేదంటే సంతోషంగా ఒప్పుకుంటారు. అందుకే రిచ్ ఉమెన్ అయినా కానీ వాళ్ళ ఒక పువర్ వ్యక్తిని వెతుక్కుంటే ఏం చేస్తారు, వాళ్ళు సమర్పించుకున్నారు కాబట్టి సంతోషంగా ఉంటారు. మన యజమాని ధనవంతుడు, మన యజమాని సమృద్ధి గలవాడు. మనకు అటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ మనని ఈ పరిస్థితి గుండా తీసుకెళ్తున్నాడంటే అది ఆయనకి ఇష్టమైందేమో. ఏమనాలి? అది ఆయనకి ఇష్టమైందేమో. నిజంగా దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి ఏంటంట, మేలు కొరకు జరుగుతుందంట, మేలు కొరకు. అయితే నేను దేవుని ప్రేమిస్తున్నానో లేదో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఇది నా లైఫ్లో జరిగిందంటే నేను దేవుని నిజంగా ప్రేమిస్తున్నానా, అందుకే ఇది అనుమతించాడా, లేకపోతే ఈ విషయంలో నేను సొంతంగా చేసుకున్నానా, నా సొంతంగా నేను చేస్తున్నాను. ఇప్పుడు కూడా మనం ఆ విషయం తెలుసుకోకపోతే మనం నిజంగా వధువుగా సిద్ధపడే ఆ యొక్క ట్రైనింగ్లో ఉన్నామా లేదా అని మనం పరీక్షించుకోవాలి. నిజంగా వధువు కావాలని ఆశిస్తున్నామా? సమర్పణ, పూర్తిగా సమర్పణ, ఒక్క వేరే ఆలోచన కూడా లేదు. క్వశ్చన్ చేయరు. అందుకే దేవుడు నిజంగా ప్రేమించే వాళ్ళు దేనికి క్వశ్చన్ చేయరు. దేవుడు ఓకే చేసేస్తా దేవా, ఓకే. చాలామంది నాకు దేవుడు డైరెక్ట్ మాట్లాడితేనే నేను చేస్తాను. కొన్నిసార్లు అదే అంటున్నా, గాడ్ ఇస్ ద సుప్రీం అథారిటీ అండ్ దేర్ ఇస్ అ డెలిగేటెడ్ అథారిటీ ఇన్ యువర్ లైఫ్. డెలిగేటెడ్ అంటే దేవుడు ఒకరికి అధికారం అప్పగిస్తాడు. ఆ అధికారికి నువ్వు కూడా లోబడి ఉండాలి. రెండు విషయాలు, గాడ్ సుప్రీం అథారిటీ. అధికారి ఎప్పుడైనా వారు చేయవలసిన నియమాన్ని తప్పితే అప్పుడు నువ్వు డైరెక్ట్ గాడ్ అథారిటీ కింద వచ్చేస్తావు. కానీ అప్పటి వరకు నీ పని ఏంటి, దేవుడు రిమూవ్ చేసే వరకు నీవా డెలిగేటెడ్ అథారిటీ కూడా లోబడాలి. అది ఒక భార్యకి భర్త, తర్వాత పిల్లల పేరెంట్స్, సంఘ పెద్దలు, వీళ్ళంతా డెలిగేటెడ్ అథారిటీ, దేవుడు ఏర్పరిచిన అధికారులు, గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా.
అందుకే వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎంత నీచమైన వాళ్ళైనా అవనియండి, మనకు సంబంధం లేదు అది. వాళ్ళని కూడా మనము ఆ అథారిటీకి రెస్పెక్ట్ చేయాలి, ఆ పొజిషన్కి రెస్పెక్ట్ చేయాలి. అందుకే ఒక ఇంతకుముందు డైవర్స్ రేట్స్ చాలా తక్కువ ఉండేవి, ఇప్పుడు ఎక్కువైపోతున్నాయి. ఎందుకు? అధికారానికి లోబడకుండా ఒక లాలెస్ స్పిరిట్ పనిచేస్తుంది. అది అంత దినాల్లో పనిచేస్తుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో ప్రకటింపబడింది. ఒక నియమం లేని ఒక ఆత్మ పనిచేస్తుంది. అధికారుల్ని ప్రశ్నించడం, లేకపోతే ఏదైనా అన్యాయం జరిగితే అన్యాయం జరిగింది కాబట్టి మాకు ఎదిరించే స్వాతంత్రం ఉంది అనుకోవడం. ఎందుకు ఇలా అని ప్రశ్నించచ్చేమో, కానీ అధికారాన్ని ధిక్కరించి ఇచ్చేసే ఇది కాదు. అందుకే ఇంతకుముందు ఏంటి, లోబడడం అనేది ఒక ప్రాక్టీస్లా ఉండేది. అందుకే డైవోర్సెస్ అంత జరిగేవి కాదు. ఇప్పుడు ఏమైపోతుంది, డివోర్స్ అనేది కామన్ అయిపోయింది. కొంచెం ఏం చేస్తే వద్దొద్దు, నాకు వద్దు, ఎందుకు, లోబడడం ఇష్టం లేదు. నేను ఒక స్త్రీ గురించే మాట్లాడట్లేదు, ఇద్దరు కూడా ఒకరికొకరు లోబడి ఉండాలని ఉంది, ఒకరికొకరు. బట్ ఫైనల్ డెసిషన్ కొన్నిసార్లు హస్బెండ్గా తీసుకునే అథారిటీ ఉంది కాబట్టి తీసుకోవాలి. పేరెంట్స్కి లోబడి ఉండాలి. లోబడి అది ఒకవేళ వాళ్ళు దేవుడి నియమానికి వ్యతిరేకంగా మనం చెప్తే దాన్ని మనం ఇచ్చేయచ్చేమో, కానీ అప్పుడు గాడ్ బికమ్స్ యువర్ సుప్రీం అథారిటీ. కానీ అది లేకుండా దేవుడిలో ఉన్న తల్లిదండ్రులకి, దేవుడిలో ఉన్న వారికి లోబడి ఉండడం అనేది దేవుడి నియమం. నెక్స్ట్ గవర్నమెంట్ అఫీషియల్స్, వాళ్ళకు కూడా మనం చేయాలి, లోబడి ఉండాలి. ఒకసారి ఇది ఉంటుంది, బెనెహిన్ గారిది ఒక టెస్ట్ మనీలో గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అన్న బుక్లో ఆయన ఒక సాక్ష్యం రాస్తాడు. వాళ్ళ పేరెంట్స్ కరిస్మాటిక్ కాదంటే పరిశుద్ధాత్మని దాన్ని నమ్మేవాళ్ళు కాదు. ఆయన ఒక మీటింగ్కి వెళ్ళాలనుకుంటాడు. అయితే ఆయన ప్రార్థన చేసుకొని వెళ్ళి అడిగినప్పుడల్లా వాళ్ళ నాన్న వద్దు వెళ్ళొద్దు అంటాడు. వెళ్ళొద్దు అన్నప్పుడు మళ్ళీ లోపలికి వెళ్తాడు, మళ్ళీ ప్రార్థన చేసుకుంటాడు. ప్రార్థన చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ ఎప్పుడన్నా మా నాన్న హృదయం మారుతుందేమో అని అలా ఎన్నోసార్లు అడిగాక లాస్ట్కి వాళ్ళ నాన్న ఒప్పుకొని పంపిస్తారు ఆయనని. అప్పటి వరకు ఏం చేస్తున్నాడు, నువ్వేంటి చెప్పడం, నేను వెళ్ళిపోతాను అని అనలేదు. దేవుడి ఆత్మలో నడిపింపబడ్డవారు ఎప్పుడు కూడా అధికారాన్ని గౌరవిస్తారు. ఎందుకంటే వాళ్ళు దేవుడిని ప్రేమిస్తున్నారు కాబట్టి దేవుడు పెట్టిన ఏదైనా కానీ నియమాన్ని ప్రేమిస్తారు. దేవుడు ఎవరినైనా అప్పగిస్తే వారు ప్రేమిస్తారు. ఇవి నేర్చుకోవాలి. కొన్ని మనం అనిపించవచ్చు, వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ రైట్. నో, మనలో ఎక్కడో ఈ లోకపరమైన నియమం ప్రవేశించింది, అందుకే మనం అట్లా చేస్తూ ఉంటాం. మా టైమ్స్లో చెప్తున్నా కదా, మేము ట్రైన్ అయిన విధానంలో ఒకవేళ మా తప్పు లేకుండా మా యొక్క స్పిరిచువల్ అథారిటీ ఎవరైనా వాళ్ళు మమ్మల్ని తిట్టినా మేము ఎప్పుడు కూడా తిరిగి జవాబు చెప్పలేదు. అన్యాయమే అనిపించినా చెప్పలేదు. ఉట్టిగానే ఇక్కడి వరకు రారండి. ఎన్నో నేర్పిస్తాడు దేవుడు ఈ యాత్రలో. మనకు చాలా ఇష్టమైనదే మనం దూరం చేయబడతాం. నేను చెప్పాను కదా, నాకు వర్షిప్ అంటే చాలా ఇష్టం. చర్చ్లో చేరగానే నాకు ఒక ఆశ ఉండేది, అబ్బా చర్చ్లో కూర్చొని ఫస్ట్ నేను చర్చ్ అటెండ్ అవుతా ఉంటే చర్చ్ అటెండ్ అవ్వచ్చు, ఇక ఆరాధించవచ్చు దేవుడిని, వాక్యం వినొచ్చు, ఇవన్నీ. అంటే నన్ను ఎక్కడ పెట్టారు తెలుసా, అందరూ మీటింగ్స్ అటెండ్ అవుతుంటారు, నేను మాత్రం ఆఫీస్ రూమ్ దగ్గర కూర్చొని వెయిట్ చేయాలి. ఎంత ఏడిపొచ్చేదో నాకు. నేను అసలు ఎందుకు వచ్చాను ఇక్కడికి, దానికి కదా, కానీ ఇక్కడ ఎందుకు ఉన్నాను? ఆఫీస్ రూమ్ క్లీన్ చేయి, ఆఫీస్ రూమ్ దగ్గర వెయిట్ చేయి, అందరికీ గైడ్ చేయి అనేవాళ్ళు. పరిచర్య ఇదా? నాకు మీటింగ్స్ కదా నేను ఎలా అనుకున్నా. అక్కడ కూర్చొని ఏడ్చుకునే రోజు దేవా నేను కూడా అటెండ్ అవుతాను దేవా, కానీ నన్ను ఇక్కడ ఉండమన్నారు కదా. అక్కడ ఆ పోస్ట్ నేను విడిచిపెట్టలేదు. ఒకరోజు నా సమయం కూడా వచ్చింది. ఒకరోజు నన్ను కూడా వర్షిప్ టీంలో జాయిన్ చేసుకున్నారు. అరే ఎంత హఠాత్తుగా జరిగింది. దానికి వాల్యూ ఏంటో నాకు తెలిసింది. అధికారులకు లోబడడం అనేది ఒక దేవుణ్ణి ప్రేమించే వ్యక్తులు అది కనపడుతుంది. కొంతమంది చాలా పొగరుగా అంటారు, లేదు మేము దేవుడు చెప్పిందే మేము ఇది చేస్తాం. ఎవరు నియమించారు? ప్రతి అధికారి ఎవరిని నియమిస్తారంట? దేవుడు నియమిస్తాడు. ఏం చేస్తున్నాం మరి?
ఆ శతాధిపతి ఏమంటాడు, నేను కూడా అధికారంలో ఉన్నవాడినే, కాబట్టి నేను ఎవరినో ఏది చేయమంటే అది చేస్తారు, కాబట్టి నువ్వు అధికారంలో ఉన్నవాడు కాబట్టి నువ్వు అవి లోబడమంటే అవి లోబడతాయి, కాబట్టి నువ్వు ఒక్క మాట సెలవి చాలు అంటాడు. ఎంత చక్కగా అర్థం చేసుకున్నాడు అధికారాన్ని. ఆశ్చర్యపోయాడంట ఆయన, యేసుప్రభు ఆయన విశ్వాసం చూసి. యజమానుడా అని ఉట్టిగా అంటే మనం పాడితే సరిపోదు. యజమానుడా మన లైఫ్లో దేవుడు. ధైర్యం ఉండాలి ఆ మాట అనడానికి. మనకి ఏదో పాట రాగం బాగుంది కదా అని పాడేయడం కాదు. నిజంగా యజమానుడని నమ్ముతున్నావా? యజమానుడు అంటే సారా లాంటి భక్తి మనకుందా? ఇవాళ రేపు ట్యూన్స్ బాగున్నాయని లేకపోతే లిరిక్స్ బాగున్నాయని పాడేస్తుంటాం. ఆ రాసిన వాళ్ళకి ఆ లిరిక్స్ అవి ఇదనే మనం పాడడానికి మనకు అర్హత ఉందా ఒకసారి చెక్ చేసుకుందాం మనం. నేను కొన్నిసార్లు అనుకుంటే, దేవా నాకు ఇది పాడడానికి కూడా అర్హత లేదు నాయన, నాకు కృపనివ్వు. నిజంగా నేను అబద్ధాలు పాడకుండా అబద్ధాలు చెప్పకుండా సహాయం చేయి. అయినా తప్పిపోతుంటాం. మనం ఏం పరిశుద్ధులమేమో అంటే ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయాం ఇప్పుడే కాదు, మనం ఆ ప్రాసెస్లో ఉండాలి. దేవుడు ఇది వద్దు అంటే విడిచిపెట్టే స్థితిలో ఉండాలి. అది ఆ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. మనం క్లీనింగ్ చేస్తూ 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 అన్నీ ఒకసారి దేవుడు తీయడు, ఎందుకంటే మనం తట్టుకోలేము. కాబట్టి కొద్ది కొద్దిగా కొన్నిసార్లు ఒక ప్రాసెస్ కూడా తీసుకెళ్తాడు, కొన్నిసార్లు కొన్ని సడన్గా చేస్తాడు దేవుడు. అది ఆయన ఇష్టం. దానియేలు గురించి కూడా రాయబడి ఉంటుంది కదా, బిలవర్డ్, బహుప్రియుడవు నువ్వు. దానియేలు ఏం చేశాడు? దేవుని ఎక్కడ పెడితే అక్కడ సంతోషంగా ఉన్నాడు దానియేలు. చూడండి, ఒకప్పుడు ఆయనకు రికగ్నిషన్ వచ్చింది, ఆయనంత వాడు లేడు. బెల్షాజర్ కాలంలో ఏమైందంట, ఆ రాజు కాలంలో ఆయన ఎక్కడున్నాడు ఎవడో కూడా ఆయనకు తెలియదు. అప్పుడు వాళ్ళ ఇంటి వారు వచ్చి ఏం చెప్తారు, దానియేలు అని ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కళలకు దర్శనాలకు వీటికి అర్థం చెప్పగలిగేవాడు అంటే అప్పుడు దానియేలుని పిలిపిస్తాడంట. నువ్వు అది ఎవరైతే చెప్తారో వాళ్ళకి ఏంటంటే ఆయన గోల్డ్ చైన్ ఇస్తాడంట, రాజ్యం ఇస్తాడంట. ఏమన్నాడు దానియేలు, ఇవన్నీ నాకు అక్కర్లేదు, ఇవన్నీ నాకు వద్దు, అయినా దేవుడు ఏం చెప్పాడో నేను నీకు చెప్తాను అంటాడు. అందుకే దానియేలు దృష్టి ఏముంది, ఇవన్నిటిపైన లేదు. ఎన్నో సంవత్సరాలు దానియేలు మంచి పొజిషన్లో ఉన్నాడు, తర్వాత సడన్గా దానియేలు అసలు రికగ్నిషన్లో కూడా లేడు. కానీ ఏమైనా మారిందా దానియేలు? ఇది అప్పటికి ఇప్పటికీ అదే ఆసక్తితో ఉన్నాడు. ఎందుకంటే అప్పుడు అట్లా ఉండడం దేవుడికి ఇష్టం అలా ఉంది, ఇప్పుడు ఇట్లా ఉండడం దేవుడికి ఇష్టం ఉంది. ఏంటి ఎక్కడున్నాము ఏం చేస్తున్నామని కాదు, దేవుడికి ఇష్టమైనది చేస్తున్నామా అని ప్రతి ఒక్క వధువుగా ఉండాలనుకున్న ఒక సంఘ బిడ్డ ఆలోచించాల్సింది. ఎక్కడున్నాను, నా పొజిషన్ ఏంటి, నేను అక్కడ ఆ పొజిషన్లో అంటే ఇప్పుడు ఇక్కడికి ఎక్కిపోవాలి, ఇదేమి ఇది కాదు. కొన్నిసార్లు ఇక్కడున్నా కానీ దేవుడు నోరు మూసుకొని అక్కడ కూర్చో అంటాడు అనుకో, కూర్చోవాలి. ఇక్కడ వాక్యం చెప్తున్నా ఈరోజు కాబట్టి నేను ఇంకా పెద్ద పెద్ద పొజిషన్స్కి ఎదిగిపోవాలని అనుకోవద్దు. ఇంకా దేవుడు అనుకో చాలు ఈరోజు ఇంకా నువ్వు కొంత బ్రేక్ తీసుకో అని దేవుడు అన్నాడు అనుకో, మూసుకొని ఏం చేయాలి, కూర్చోవాలి. ఇంకా చాలు అంటే ఏం చేయాలి, నువ్వు అక్కడ కూర్చో అన్నప్పుడు కూర్చోవాలి. ఎందుకంటే నేను ఎవరిని ప్లీజ్ చేయాలనుకుంటున్నాను, దేవుణ్ణి. నేను ఇక్కడ నిలబడి 100 సర్మలు చెప్పినా ఒకవేళ అది దేవుడికి ఇష్టం లేకపోతే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఈ సర్మన్స్ ద్వారా మీరు అంగీకరింపబడతారేమో, కానీ నాకేమొస్తుంది, ఏమి రాదు. కాబట్టి ఏం చేయాలి, నేను భయపడాలి. ఏం చేయాలి, భయపడాలి. నా ఫస్ట్ ఇదేముండాలి గోల్, నా ప్రియుడైన నా యేసయ్యకు నేను ఇష్టమైన పని చేయాలి. ఏ పనైనా పర్వాలేదు, ఆయనకి ఇష్టమా చేస్తాను. ఆయన మహిమనంతా విడిచిపెట్టి రిక్తునిగా చేసుకొని తను తాను తగ్గించుకొని, ఎంత తగ్గించుకున్నాడంటే మరణము పొందినంతగా ఆయన విధేయత చూపిస్తూ ఆయన తగ్గించుకున్నాడంట. పశువుల పాకలో అక్కడ పెట్టబడడానికి రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. మనం పాత నిబంధన చూస్తే ఆ సైన్యములకు అధిపతి యెహోవా ఎవరు, ఆయన శూరుడు, బలము గల్లవాడు. ఆయన ఏం చేశాడంటే ఒక్క రాత్రే 1,85,000 మందిని ఆయన హతము చేయగలిగిన వాడు.
ఆయన అన్నిటినీ శాసించేవాడు. ఏం చేస్తాడంట, ఒక బలహీనుడిగా, ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నవాడిగా, తన తండ్రికి ఇష్టమైంది కాబట్టి ఏం చేశాడు, తను ఆ పశువుల పాకలో పెట్టబడ్డానికి ఇష్టపడ్డాడు. ఒక ప్రీచర్ చెప్తారు, మేరీ అనుకుందేమో తనని మోస్తుందని, కానీ మేరీని కూడా మోస్తే ఆయనే అని ఆమెకు తెలియదు అని అంటాడు. ఇంకొక మాట చెప్తాడు, కొరడాలు కొట్టేవాళ్ళు అనుకున్నారేమో, ఓహో మాకు ఒక ఛాన్స్ వచ్చింది ఈయనని నలగొట్టడానికి, ఈయన పైన కొరడాలు కొట్టడానికి, కానీ ఆ కొరడాల వెనక ఉన్న బలం కూడా ఆయనే అంట. అంత గొప్ప దేవుడు, అంత మనని ఇష్టపడే ఆయన కోసం మనం ఏం చేస్తాం? నిజంగా మనకు ప్రేమ అనే దాని నిర్వచనం మనకు తెలుసా? డూ యు నో ద మీనింగ్ ఆఫ్ లవ్? ఎంత మనం డిపెండ్ అవ్వాలని కూడా అంత మనకు ఆయన మనతో ఉంటాడు. ఆయన రెస్పాన్సిబిలిటీ నుంచి పారిపోయే వ్యక్తి కాదు. కొంతమంది చాలా ప్రేమిస్తున్నాను స్టార్టింగ్లో అంటారు, ఈ లోకపరమైన వాళ్ళు కానీ ఈవెన్ మనుషులంగా మనం అందరం కూడా ఒక పాయింట్ వచ్చాక, అబ్బా చాలు, ఏంది నువ్వు ఇంత విసిగిస్తున్నావు. కానీ మన తండ్రి ఎప్పుడు అలా అనేవాడు కాదు, విసుకడు. ఇజ్రాయెల్ని కాచేవాడు, కునుకడు, నిద్రపోడు, ఆయన విసిగిపోడు. నిజము. సో మనం ఎంత ఆయన పైన ఆధారపడుతుంటే అంత ఎక్కువగా మనని ఇంకా ఆదరిస్తాడు ఆయన. ఆయన ప్రేమ ఒక ఎండ్ అనేది ఉండదు. మనం ఏం చేస్తున్నాం? ఎవరిపైన ఆధారపడుతున్నాం? ఆ డిపెండెన్సీలోకి మనం వచ్చినప్పుడు నిజముగా ఆయనకి ఇష్టలైన వారిగా ఉంటాం. ఆయన ఆ సాక్ష్యం ఇస్తాడు, కమాన్ చర్చ్, వచ్చేయండి నా దగ్గరికి, నా వధువు నా దగ్గరికి రా, నువ్వు ఎంతగా నాకు ఇష్టమైపోయావు అంటే నేను ఎప్పుడు కూడా నా కళ్ళ ముందే పెట్టుకోవాలనుకుంటున్నాను, ఎప్పుడు కూడా నాతో ఉంచుకోవాలి, నాతో నువ్వు నడవాలి, నాతో నేను ఉండాలనుకుంటున్నాను. ఎత్తబడిన సంఘానికి గుర్తుగా మనం హానోక్ని తీసుకుంటే మనం చూస్తే ఆయనకొక ఎత్తబడకు మునిపే ఒక సాక్ష్యం ఉందంట. మనకు ఆ విధంగా మనం సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎత్తబడక మునిపే మనకు ఆయన ఇష్టమైన వారిగా. సో మనము ఆయనకి ఇష్టమైన వారిగా, పరిశుద్ధమైనవి, అనుకూలమైన సజీవ యాగముగా మనం ఉండాలంట. సజీవ యాగము. అనుకూలం అంటే ఎవరికి అనుకూలం? మనకు అనుకూలమైనది కాదండి, దేవునికి అనుకూలమైంది. ఈరోజు మనం చేసుకున్న పనులన్నీ రాసుకుంటే దాంట్లో ఏది దేవుడికి ఇష్టమైంది, దేవుడికి ఇష్టం కాదు, దేవుడికి ఇష్టమైంది, దేవుడికి ఇష్టం కాదు, మనం మార్క్ చేసుకుంటే ఎన్ని ఉంటాయి? ఎన్ని దేవుడిని అడిగి చేస్తున్నాం, ఎన్ని దేవుడిని అడగకుండా చేస్తున్నాం? మనం రాసుకుందాం. ఈరోజు ఇంటికి వెళ్ళాక మీరు చేయండి, లేకపోతే నైట్ పడుకునే ముందు మీరు చేయండి. ఏవి నేను ఈరోజు ఇవి పనులు చేస్తాను, లేచినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పనులలో ఏది నేను దేవుడిని అడిగి చేస్తాను, ఏది దేవుడిని అడగకుండా చేస్తాను, ఏది ఇచ్చేస్తాను? నేను చెప్తున్నా, మీరు నవ్వచ్చేమో, నేను దేవుళ్ళకి వచ్చిన కొత్తల్లో బ్రష్ చేతిలో పట్టుకొని పేస్ట్ చేసుకుని, దేవా ఈ పేస్ట్ కోసం వందనాలు, ఈ బ్రష్ చేసుకోవడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు, అట్లుండేదాన్ని నేను. మెతుకుని పట్టుకొని కూడా, దేవా ఈ మెతుకు ఈ యొక్క ఆహారం నా నోట్లోకి వెళ్తుంది, దేవా వందనాలు. వేసుకున్న వస్త్రాలను బట్టి వందనాలు, దేవా ఈరోజు ఏం వేసుకోవాలి? ఎందుకంటే నా ప్రపంచము ఆయనే ఉండే. కొన్నిసార్లు మన ప్రపంచంలో వేరే వాళ్ళని తెస్తూ మనం ఏం చేస్తుంటాం? యాక్చువల్ పర్పస్ మర్చిపోతుంటాం. మనం తిరిగి మరలా ఆ అనుభవంలోకి వెళ్దాం. ఆయన వధువుగా మనము సిద్ధపడదాం. ఆయన చిత్తమే, నాకు ఇంకేం వద్దు. మీరు ఎవరైనా ప్రేమలో ఉన్న వాళ్ళని అడగండి, మీకు ఏం కావాలంటే, నేను ప్రేమించిన వ్యక్తి నాతో ఉంటే చాలు, నాకు ఇంకేం అక్కర్లేదు. ఆయన ఏమిచ్చినా, గంజి ఇచ్చినా తాగుతారు, అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, ఏం చేయకపోయినా పర్లేదు. ఎందుకు? నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. ప్రేమ తక్కువ అయిపోయాక చూడండి, ప్రతిదీ కంప్లైంట్ లాగే ఉంటుంది. మనము కూడా దేవుడితో అదే విధంగా ఉంటున్నామా? ప్రతిదీ కంప్లైంట్ చేసే పరిస్థితుల్లో మనకు ప్రేమ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అందుకే అంటున్నాం, మనని మనం పరీక్షించుకోవాలి. మీరు విశ్వాసంలో ఉన్నారో లేదు, మిమ్మల్ని మీరు పరీక్షించుకున్నాడు. హల్లెలూయా.